సమయంలో ఎదురుమడి మోదీ సాయి గారికి మరి సాక్ష్యం చెప్పడం కొరకు మరి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడనైన నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విశేషంగా మరి పరిచర్య జరిగిస్తున్న స్థానిక దైవజనులు థామస్ గారికి, వారి కుటుంబానికి, సహవాస నాయకులు సియోన్ కుమార్ గారు, ఈ రాత్రి సభలో ఉన్న దైవజనులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడిన వారు సంగీత బృందం, మరి సుప్రసిద్ధ మధుర గాయకులు సత్యానందం గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, ఇంకా ఈ ప్రాంతంలో ఒకవేళ ఇక్కడి వరకు రాలేకపోయినా దూరంగా ఉండి వింటున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మోజెస్, నేను దేవుని సేవకుణ్ణి. నన్ను ఎదురు మొండి మోజెస్ అని పిలుస్తారు. నేను ఒక హైందవ చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని. మా పూర్వీకులు దేవాలయాల్లో పూజారులుగా పనిచేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మా తాతగారు భద్రాచలం రామాలయంలో, మా చిన్న తాతగారు రాజమండ్రి దగ్గర తాళ్లపూడి రామాలయంలో పూజారిగా పనిచేశారు. మా మేనమామ ఇప్పుడు ప్రస్తుతం కొయ్యలగూడెంలో పూజారిగా పనిచేస్తున్నారు. అటువంటి ఒక వైష్ణవ సాంప్రదాయంలో నుండి మేము యేసు ప్రభువును ఎలా నమ్ముకున్నాము అనే సాక్ష్యాన్ని కూడా ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సందర్భాన్ని బట్టి సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. సో దేవుని సేవకునిగా నేను కోరుకునేది ఏమిటి అంటే, మీరు దేవుని మాటలు శ్రద్ధగా వినండి. సభలో ఉన్నవారైనా, ఒకవేళ దూరంగా ఉండి వింటున్నటువంటి వారైనా సరే, ఎవరైనా పర్వాలేదు, దేవుని మాటలు శ్రద్ధగా వినండి. ఒకవేళ వాక్యపరంగా మీకేదైనా అభ్యంతరంగా, ఒకవేళ వాక్యపరంగా మీకేదైనా సందేహం కలిగితే సభాముఖంగా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ రాత్రి అడగడానికి మీకేదైనా సంశయంగా ఉంటే స్థానిక పాస్టర్ గారికి చెప్పండి. ఆయన చెప్పినటువంటి ఆ ప్రసంగంలో కొన్ని మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, మేము అడుగుదాం అనుకుంటున్నాము, లేక తెలుసుకోవాలనుకుంటున్నాము అనే ఆలోచన మీకుంటే స్థానిక పాస్టర్ గారికి చెప్పండి. మరలా వచ్చైనా సరే నేను మీ ప్రశ్నకు జవాబు చెప్తాను. సో ఎవరు అభ్యంతర పడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్పష్టంగా మనసు పెట్టి దేవుని మాటలు వినండి. దేవుని మాటలు ఎటువంటి వ్యక్తి జీవితాన్నైనా మారుస్తాయి. వాక్యము ఎంత శక్తివంతమైనది అంటే అది ఎలాంటి వాళ్ళతోనైనా మాట్లాడుతుంది అనడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఓ సందర్భం గుర్తు చేస్తాను, ఆ విషయం వచ్చింది కాబట్టి మీకు తెలియడం కొరకు. మచిలీపట్నం, ఒకవేళ పెద్దవాళ్ళకి తెలుస్తుందేమో, చిన్నవాళ్ళకి తెలియకపోవచ్చు. మచిలీపట్నం బందరు అంటారు. మచిలీపట్నంలో కాలేకాన్పేట, ఎవరిదో ఫోన్ వినపడుతుంది నాకు, కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. కాలేకాన్పేటలో శివగంగ దేవాలయం ఒకటి ఉంది, శివాలయం. దాన్ని పూజారి గారిని కాఫీ పొడి పంతులు గారని పిలుస్తారు.
వాళ్ళ అబ్బాయి ఇంగ్లీష్ కాన్వెంట్ నడిపిస్తాడు, లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ కాన్వెంట్. ఆయనే ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన చేస్తున్నటువంటి హైందవ భక్తిలో భాగంగా శబరిమలై వెళ్ళి వస్తూ ఉండేవాడట. అలా సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతుంది, వెళుతున్నాడు, వస్తున్నాడు, ఆ దీక్షను కొనసాగిస్తున్నాడు. సో ఒక సంవత్సరం ఆయనకి ఏమనిపించిందంటే, ప్రతి సంవత్సరం నేను మాల వేసుకునేటప్పుడు పూజా కార్యక్రమాన్ని ఆ కాన్వెంట్ కాంపౌండ్లోనే పెట్టుకునేవాడట. పూజా కార్యక్రమం పెట్టుకొని గురుస్వామి మాలాధారణ చేయడం, ఈయన దీక్ష కొనసాగించడం జరిగేది. అయితే ఆ సంవత్సరం ఆయనకి ఏమనిపించిందంటే, ప్రతి సంవత్సరంలాగా కాకుండా ఈ సంవత్సరం నేను కూటం పెట్టుకొని మాల వేసుకుందాం అనుకున్నాంట. కూటం పెట్టుకొని మాల వేసుకోవాలి అంటే ఇప్పుడు కూటం ఎవరు పెడతారు? పాస్టర్ గారు పెడతారు, పంతులు గారు పెట్టాడు కదా. సో ఇప్పుడు పాస్టర్ గారు కావాలి ఆయనకి. ఆ దగ్గరలోనే బేతేలు చర్చి ఉంది. పాస్టర్ గారి పేరు సుందర్రావు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, ఎందుకో ఈ సంవత్సరం నాకు ఒక కోరిక కలుగుతోంది, ప్రతి సంవత్సరంలాగా కాకుండా నేను పూజ పెట్టుకునేది కాకుండా కూటం పెట్టుకొని మాల వేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి కూటం పెడతావా? ఒక 2000 మంది అట్లా ఉంటారు, భక్తులే అందరూ, బంధువులు కానీ భక్తులు కానీ. ఈ పాస్టర్ గారు స్టన్ అయిపోయాడు. ఇదేంటి సార్ అంటే, ఊళ్ళో వాళ్ళకి అందరు తెలిసిన వాళ్ళే, ఇదేంటి సార్, ఇదేం కోరిక? నువ్వేమో శబరిమలై పోవడం ఏంటి, మాలేయటానికి గురుస్వామి రావడం ఏంటి, దానికి నేను కూటం పెట్టడం ఏంటి? సో నేను ఇలాంటి కూటం ఎప్పుడు పెట్టలేదు, సారీ అన్నాడంట. ఆ పక్కనే బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, పాస్టర్ గారి పేరు బాబు సింగ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాడంట, మీరన్నా కూటం పెడతారా అని. లేదు సార్, నేను ఎప్పుడు ఇలాంటి కూటాలు పెట్టలేదు అన్నాడు. ఎవరు పెడతారు ఇలాంటి కూటాలు, ఎవరు అడుగుతారు పెట్టమని? సో మళ్ళీ సుందర్రావు గారి దగ్గరికి వచ్చి, మరి నాకు కూటం పెట్టడానికి పాస్టర్ గారు ఎవరైనా దొరుకుతారా అని. ఆ సుందర్రావు గారి దగ్గరికి నేను తరచు సభల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. ఆయన అన్నట్టు కదా, ఒక వైష్ణవ బ్రాహ్మణుడు ఒక ఆయన నాకు తెలుసు, పేరు ఎదురుమొండి మోజెస్ గారు. ఆయన ఎక్కడికి వచ్చైనా వాక్యం చెప్తాడు, మరి ఆయన్ని పిలవమంటారంటే ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను, బోల్డ్ ఖర్చు పెట్టి పెడుతున్నాను, పిలిపించండి అన్నాడట ఆయన. అప్పుడు ఆ సుందర్రావు గారు ఒక బాబునిచ్చి నా దగ్గరకు పంపించాడు. మీరు ఎలాగైనా వీలు చేసుకొని ఇక్కడ కూటంలో వాక్యం చెప్పాలి. నేను మా సంఘ పెద్ద కోమట అయిన ప్రభువు నమ్ముకున్న ఆయన ఉంటే ఆయన్ని తీసుకొని వెళ్ళాను. దగ్గరకు 2000 మంది లోపే ఉన్నారు, 1500 మంది పైనే. అందరూ భక్తులే, బంధువులు, ఇక కొద్ది గొప్ప విశ్వాసులు వచ్చారు. ఆ దగ్గరలో వాళ్ళు ఒక 4-5 సేవకులు కూడా వచ్చారు. స్టేజ్ మీదకి పిలిచి నాకు సన్మానం చేసి మౌత్ చేతికిచ్చి, ఉపన్యాసం చెప్పండి సార్ అని. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం తీసుకొని, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాస చేత ఆయాసపడుదురని ఉందక్కడ. ఆ మాటలు చదివించి నేను వాక్యం సాక్ష్యం చెప్పాను. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఉదయాన్నే ప్రిన్సిపాల్ గారు వచ్చారు, పంతులు గారు అబ్బాయి. ఆఫరింగ్ కవర్ తెచ్చి నా చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కరించి, చాలా సంతోషం సార్ అన్నాడు. నాకే చిన్న డౌట్ వచ్చి అన్నాను, మీరు రాత్రి కూటమైపోగానే మాల వేసుకుంటారని సుందర్రావు పాస్టర్ గారు నాతో చెప్పారు, మీరు తెల్లవారిన ఇంకా మాల వేసుకోలేదు ఏంటి అని అన్నాను నేను. ఆయన అన్నాడు, వాస్తవంగా మీరు ప్రసంగం చెప్పేటప్పుడే గురుస్వామి గారు కూడా వచ్చారు, మీరు చెప్పినటువంటి ఆ ఉపన్యాసం అంతా విన్న తర్వాత యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మకం కలిగి మాలేసుకోవటం మానేశాను అన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన మాల వేశాడు తీశాడు అనేది కాదు. నేను చెప్పదలిచింది ఒకటే, ఎవరైనా మోక్షానికి వెళ్ళాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కొన్ని వేలు ఖర్చు పెట్టి
అనుకున్న కోరిక తీర్చుకున్నాను అనే దానికంటే దైవజనుడు చెప్పినటువంటి ఆ మాటలు ఆయన శ్రద్ధగా విన్నాడు కనుకనే ఆ మాటలు తన జీవితంలో కొంత మార్పు అనేవి తీసుకురాగలిగాయి. అదే కోరుకుంటా. దేవుని మాటలు వినండి, ఎక్కడుండైనా వినండి, పర్వాలే. దేవుని మాటలు మీ జీవితాలకు తప్పకుండా మేలు కలిగిస్తాయి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల త్రోయిదురు. చాలు, చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీ సేవకులను నిలవబెట్టుకొని మీరు జరిగిస్తున్న నీ ఘనమైన సేవా పరిచర్య కొరకు స్తోత్రాలు. మీ దాసుని కుటుంబము, సంఘము, సమస్తము మీ దీవెనల చేత నింపండి. వట్టివాడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నీ సిలువు చాటున నన్ను మరుగుపరిచి మీరు ప్రజలతో మాట్లాడి మహిమ పొందండి. నీ మాటలు ప్రజలను నీ సిలువ తట్టు త్రిప్పడానికి సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యం యోబు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథం ఒకటి. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. గుర్తుపెట్టుకోండి మాటలు. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. మనం మనుష్యుల తట్టు తిరిగితే ఎంతవరకు మేలు కలుగుతుందో నేను చెప్పలేను. కలగదు అని నేను చెప్పడం లేదు. ఎంతవరకు మేలు కలుగుతుందో, ఎంతకాలం మేలు జరుగుతుందో చెప్పలేను. కానీ నేను ప్రకటించే దేవుని తట్టు నువ్వు తిరిగితే ఖచ్చితంగా నీ బ్రతుకులో దేవుడు అద్భుతం చేస్తాడు. యోబు అనే మాటకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు. యోబు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కాలం నాటి భక్తుడు. ఇంకా చెప్పాలంటే అబ్రహాముకు సమకాలికుడు అని చెప్పుకోవచ్చు. అబ్రహాం కూడా క్రీస్తుకు పూర్వం BC 2000. యోబు కూడా క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కాలంలో ఉన్న భక్తుడు. యోబు అనే మాటకు దేవుని తట్టు తిరిగేవాడు అనే అర్థం తన జీవితంలో సార్థకం చేసుకున్నాడు. చాలా పర్యాయాలు మనుషులను మనం గమనిస్తాము. వాళ్ళు పెట్టుకున్న పేరుకు, వాళ్ళు జీవించే జీవితానికి పొంతన లేని బ్రతుకు బ్రతుకుతారు. సో నువ్వే పేరు పెట్టుకున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. అసలు ఆ పేరుకు తగినట్లు నువ్వు ఉన్నావా లేదా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎవరో ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ గాబ్రియల్ అని పేరు పెట్టుకుని గాడిదలా బతికే కంటే సుబ్బారావు అని పేరు పెట్టుకుని శుభ్రంగా బతకండిరా అన్నాడు. మన్నించాలి ఎవరైనా గాబ్రియల్ గారు అంటే, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, సంగతి అర్థం కావడం కొరకు చెప్తున్నాను. నేను నా పేరు ఎంత గొప్పది అనేది దేవుడు చూడడు, నా బ్రతుకు ఎంత వాక్యానుసారంగా ఉన్నదనేది చూస్తాడు. యోబు తన జీవితంలో 3 రకాల పరీక్షలు ఎదుర్కొన్నాడు. నెంబర్ 1, ఆర్థికపరమైన పరీక్ష. ఒకే రోజున యోబు ఆస్తి అంతా పోయిందటండి. ఆస్తి అంతా ఒక్క రోజులోనే పోయింది.
రెండవ పరీక్ష, తన పిల్లలు ఒక్క రోజులోనే అందరూ చనిపోయారు, కుటుంబపరమైన పరీక్ష. మూడవది వ్యక్తిగత పరీక్ష. ఓ పండితుడు చెప్పిన లెక్క ప్రకారం ఒకేసారి 17 రకాల జబ్బులు యోబు శరీరం మీద దాడి చేశాయంట. నేనేం చదవలేదు, చెప్పిన మాటే మీకు చెప్పాను. ఒక ఆయన అన్నాడు ఇలాగే, నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఓ బిషప్ గారు వాక్యం చెప్తూ ఆయన అన్నాడు, మరి ఆయన ఎక్కడ చూశాడు తెలియదు, సో ఏదైనా వీలైతే మీకు అనుకూలంగా ఉంటే తీసుకుంటారని నేను ఆ మాట గుర్తు చేస్తాను. ఒకేసారటండి 17 రకాల జబ్బులు యోబు శరీరం మీద దాడి చేస్తే చివరికి గోక్కోవటానికి గోళ్ళు కూడా లేనంత దైనికమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. ఈ 3 రకాల శ్రమలు ఏదో ఒకరికి, ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో దేవుడు అనుమతించవచ్చు, కాదని అయితే మనం చెప్పలేము. దేవుడు తన ప్రజలను కొన్ని పరీక్షల ద్వారా లేక కొన్ని పరీక్షలు వారికి అనుమతించడం ద్వారా వాళ్ళ స్థాయిని పెంచాలని కోరుకుంటాడు. ఒక క్లాసులో నుండి వేరొక క్లాసులోనికి స్టూడెంట్ ప్రమోట్ అవ్వాలంటే బిఫోర్ ప్రమోషన్ ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ పిల్లలకు కదా. పరీక్ష లేకుండా ఇంకో తరగతిలోనికి పంపం కదా. అలాగే దేవుడు కూడా ఒక స్థాయి నుండి నిన్ను పై స్థాయికి పంపే మునుపు ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షే మనము శ్రమలు అనే పదంతో పిలుస్తాము. ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, మన బతికేదో మనం మంచిగా బతికేస్తున్నాం కదా సార్, మళ్ళీ ఈ పరీక్షలు శ్రమలు అవసరమా అని మనం అనుకోవచ్చు. అవసరమే అని బైబిల్ చెప్తుంది. ఎందుకు శ్రమలు? యోబును గురించి మనం చదువుతాము, 1వ అధ్యాయంలోనే. చాలా గొప్ప భక్తి కలిగినటువంటి వాడు. మరి అంత భక్తి కలిగినోడికి ఈ శ్రమలు ఎందుకు వచ్చాయంటే వస్తాయి. ఓసారి మంగమూరి దేవదాస్ గారి దగ్గరకు నాబోటోడు ఎవడో ఓ పాస్టర్ గారు పోయాడు. వెళ్ళిన ఇతని ఉద్దేశం ఏంటంటే ఆయన చేత మెప్పు పొందాలి, ఆయన చేత మెప్పు పొందాలి అని. అయ్యా దేవదాస్ అయ్య గారు, నేను 20 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను అన్నాడట. అంటే ఆయన మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో. దైవజనుడు మౌనంగా ఉన్నాడట. ఓ 10 నిమిషాలు ఆగి మరొక పర్యాయం, అయ్యా నేను 20 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను అన్నాడట. దానికి కూడా దైవజనుడు స్పందించలేదటండి. మూడోసారి తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. అయ్యా నేను 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. అప్పుడు దేవదాసయ్య గారు అన్నారట కదా, ఈ 20 సంవత్సరాల సేవలో నువ్వెప్పుడైనా శ్రమలు అనుభవించావా అని అడిగాడట. అబ్బే అసలు శ్రమలు అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు. అప్పుడు దేవదాస్ గారు అన్నట, నీది మంచి భక్తి కాదు, నీది మంచి బ్రతుకు కాదు, వెళ్ళు నాయనా అన్నాడట. ఏమన్నాడు? నీది మంచి భక్తి కాదు, నీది మంచి బ్రతుకు కాదు అన్నాడు. అంటే భక్తుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకుండా భక్తి పరిపూర్ణం కాదు, లేక శ్రమలు లేని భక్తి కోరుకునేవాడు భక్తిలో పరిపక్వతలోనికి రాలేడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు ఉన్నావా, దేవుడు నీ స్థాయిని త్వరలో పెంచబోతున్నాడు. ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకు శ్రమలు అంటే, పేతురు తన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఈ శ్రమలే కారణం అన్నాడు. నిజంగానండి, బైబిలు ప్రతి పరిస్థితిలో ఉన్న వాళ్ళతో కూడా
స్పష్టంగా మాట్లాడగలిగిన జీవము కలిగిన పుస్తకం. ప్రపంచంలో ఎన్ని కోట్ల పుస్తకాలున్నా దీనికి సాటి అయినది ఒక్కటి లేదు. స్తోత్రం చెప్పండి. అందుకే ఫెలోషిప్ వాళ్ళు ప్రతి ఆదివారం ఖచ్చితంగా బైబిల్ పైకెత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిల్. ప్రభువును మహింపరుస్తారు, వాక్యాన్ని ఘనపరుస్తారు. సరే, ఒక్కొక్క సహవాసంలో ఒక అనుభవం ఉంటుందిలే, మంచిది అది. అలా వాక్యాన్ని గౌరవించడం మంచిది. పేతురు చెప్పినటువంటి దాంట్లో ఒక కంపారిజన్, ఒక పోలిక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణం అంటే పాత బంగారం. పాత బంగారం తన మెరుగును కోల్పోయి ఉంటుంది. అది మెరుగును కోల్పోవడానికి గల కారణం దానికి మురికి పట్టింది. ఇప్పుడు అది తళతళలాడే బంగారంగా మారాలి అంటే ఆ మురికి పట్టిన బంగారాన్ని అగ్నిలో వేయాలి. ఆ అగ్నిలో కరిగించిన బంగారం నీరులాగా మారిపోద్ది. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, మీ మెళ్ళ ఉన్న నగలు కనుక ఒకసారి తీసి కంసాలకి ఇస్తే దాన్ని కరిగిస్తాడు దానికి తగ్గ వేడిలో. అప్పుడు మీరు ఏదైనా బంగారం అని చూపించండి, అడగండి, గ్లాసులో మంచినీళ్ళలాగా ఉంటుంది అనమాట. ఆ బంగారంలో సైనైడ్ కలుపుతాడు. పప్పు ఉడకబెడితే నురుగు తేలినట్లుగా మురికి పైకి వస్తుంది. ఆ మురికి తీసి మళ్ళీ ఆ బంగారం వేడిలోంచి చల్లదనంలోకి తీసుకొస్తే గడ్డ కడుతుంది, బిస్కెట్ అవుతుంది బంగారం. అప్పుడు మళ్ళీ మీకు నగలు చేసిస్తాడు. బంగారానికి పట్టిన మురికి తొలగించడానికి కంసాలి అగ్నిలో కరిగించినట్లే బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. విశ్వాసం అనేది మామూలు విషయం కాదు, బంగారము కంటే అమూల్యమైంది. బంగారం ఉంటే మంచిదే, లేని వాళ్ళు లేరని బాధపడకండి. మీరు కలిగి ఉన్న విశ్వాసము బంగారము కంటే. బంగారానికి మురికి పడితేనేమో కొలిమిలో వేశాడు, బంగారం లాంటి విశ్వాసికి మురికి పడితే శ్రమలు అనే కొలిమిలో వేస్తాడు దేవుడు. అందుకే భక్తుడు వచనం రాస్తాడు, అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము శుద్ధ సువర్ణ మాగునా, నీదు రూపు రూపింపబడునా. శ్రమల కొలిమిలోనికి నువ్వు నేను రావాలని దేవుడు ఎందుకు కోరుకుంటాడు అంటే, ఒకటి మనకు పట్టిన మురికి వదలాలి, రెండు మన స్థాయి పెరగాలి. కాబట్టి శ్రమలలో ఉన్నవాళ్ళు సంతోషంగా శ్రమలను ఆహ్వానించండి. శ్రమలలో నమ్మకంగా మీ సంఘంలో భక్తి చేయండి. మీ సంఘంలో మిమ్మల్ని గొప్పవాళ్ళుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. యోబుకు 3 రకాల పరీక్షలు, శ్రమలు అనుకుంటే ఈ 3 రకాల శ్రమలలో కూడా దేవుని తట్టు తిరిగాడు కనుక రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ యోబు గ్రంథంలో క్రీస్తును గుర్చిన కొన్ని ప్రవచన వాక్కులు ఇవ్వబడ్డాయి. అందులో ఒకటి మనం చదువుకున్న వచనం, మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. ఎవరు ఈ స్ఫటికము వంటి బండ అంటే, ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రాకమునుపు ఇంకా 2000 సంవత్సరాల తరువాత దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి రాకమునుపు ఆయనను ఒక స్ఫటికము వంటి బండగా పోల్చి దేవుడు తన ప్రవచన వాక్కును భక్తుని ద్వారా మనకు అందిస్తున్నాడు. కనుక ఇక్కడ స్ఫటికము వంటి బండ అనగా ఇది యేసు ప్రభువును చూపిస్తుంది. అదేంటి సార్, బండను పట్టుకోవడం ఏంటి, బండలో ఏముంది, అయినా యేసు ప్రభువుని బండ ఏంటి? అసలు బండలు కొండలు వద్దనుకుని కదా మనం మళ్ళీ మీరు బండ దగ్గరికే తెచ్చారన్నమాకండి. ఇక్కడ చెప్పబడినటువంటి
వచనం వెనుక ఉన్న ఆంతరంగిక ఉద్దేశం మీకు తెలియాలంటే కొంత చరిత్ర తెలియాలి. కొంత చరిత్ర మీకు నేను గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు మారా అనే స్థలానికి వచ్చారు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలందరూ కూడా గుడారాలు వేసుకొని కొన్ని దినాలు ఇక్కడ ఉండాలి. ఆకాశంలో మేఘం నిలిచిపోయింది, సందేశం మోషేకి అందించబడింది, సమాచారం ప్రజలకు ఇవ్వబడింది, అందరూ గుడారాలు వేసుకున్నారు. ఇప్పుడు వంట చేసుకొని తినాలి, నీళ్లు కావాలి. నీళ్ల కొరకు ప్రజలు వెతుకుతున్న సమయంలో ఒక చెరువు, ఒక కొలను కనబడింది. ఓ, మన సమస్యకు పరిష్కారం దొరికింది, నీళ్లు దొరికేని గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకున్నారు. సాధారణంగా కొడాయి దగ్గర కానీ, పంపు దగ్గర కానీ, బావి దగ్గర కానీ ఆడవాళ్ళు నీళ్లు పట్టేటప్పుడు మీరు గమనించండి, నీళ్లు పట్టేటప్పుడు ఆ పాత్ర, బిందో, గుండుగో, కడవో ఏదో కడిగి నీళ్లు పట్టే ముందు ఒక దోసిలి నీళ్లు పట్టుకొని వీళ్ళు కొంచెం తాగి చూస్తారు. ఆడవాళ్ళకి అది అలవాటు. సో వీళ్ళు కూడా కొంచెం నీళ్లు తాగి చూస్తే ఫూ అని ఊసేసాయి, ఉయ్యాల్సి వచ్చింది. ఏమిటి అంటే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. విషపూరితమైన జలములు లేక చేదు నీళ్లు, మారా. ఈ నీళ్లు త్రాగడానికి ఉపయోగపడని నీళ్లు. మరి నీళ్లు లేకుండా మనం ఇక్కడ ఎలా బ్రతకాలి? మళ్ళీ మోషే దగ్గరకు పెద్దలు వచ్చారు. మోషే, త్రాగడానికి మంచి నీళ్లు లేవు, మేము ఇప్పుడు ఎలాగూ? నన్నేం చేయమంటారు? దేవుడు ఉండమన్నాడు, నేను గుడారాలు వేసుకోమన్నాను. నీళ్ళ సంగతి దేవుణ్ణి అడుగుతా. ప్రభువా, ఇశ్రాయేలీలకు త్రాగడానికి ఇక్కడ నీళ్లు లేవు, ఉన్న నీళ్ళేమో చేదుగా ఉన్నాయి. దేవుడు అన్నాడు, మోషే మీరేం కంగారు పడకండి, ఇదిగో ఈ అడవిలో ఉన్న చెట్లలో నేను చూపించే ఆ చెట్టు లాగాడు. ఈ పెకిలించబడిన ఈ చెట్టు తీసుకొని వెళ్ళి ఆ చేదు నీళ్ళలో వేయి, ఆ నీళ్లు తీపిగా మారిపోతాయి అన్నాడు దేవుడు. దేవుడు చూపించినటువంటి ఆ చెట్టు లాగి మోషే చేదు నీళ్ళలో వేశాడు. ఆ చేదు నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు త్రాగి చూడగా అవి మధురమైన జలములుగా మార్చబడ్డాయి. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారాజలాలు మధురంగా మారిపోయాయి. 22 లక్షల మంది ప్రజలు, 6 లక్షల కాల్బలం సమృద్ధిగా నీళ్లు త్రాగి తృప్తి చెందిన తరువాత వాళ్ళలో ఒక ఆలోచన కలిగింది. ఈ నీళ్లు ఇంతకు ముందు తీపిగా ఉన్నాయి, ఆ చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న నీళ్లు ఈ చెట్టు వేయగానే తీపిగా మారిపోయాయి. ఏమిటి విచిత్రం? అయినా మోషే ఆ చెట్టు వేశాడు. ఆ చెట్టు అడవిలో చాలా ఇలాంటి చెట్లు ఉన్నాయి, ఏమై ఉంటుంది అనుకుంటున్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఏం లేదురా, మన దేవుడైన యెహోవా మనలను ఐగుప్తు దేశం నుండి విడిపించి నడిపిస్తున్న మన దేవుడైన యెహోవా అదిగో ఆ చెట్టులోకి వచ్చి ఉంటాడు, అందుకే నీళ్లు తీపిగా మారిన. దేవుడేగా మరి చెప్పాడు. ఆ చెట్టు ఏమని, చెట్లో ఏముంది? ఈ అడవంతా చెట్లేగా, చెట్లో ఏం లేదురా, మన దేవుడు చెట్లోకి వచ్చి ఆ నీళ్ళన్నీ తీపిగా మార్చాడు. అమ్మో, ఎంత గొప్ప దేవుడు! చెట్టులోకి వచ్చి మన జీవితాలకు కావలసిన మంచినీళ్ళు ఇచ్చాడురా. మామూలు దేవుడు కాదు మన దేవుడు, చెట్టులోకి వచ్చిన దేవుడు. కాబట్టి ఇది మామూలు చెట్టు కాదు, దేవుడు వచ్చిన చెట్టు, దేవుడు వచ్చిన చెట్టు, దేవుడే చెట్టు అని దండం పెట్టారు. ఇది జరిగింది. అందుకే మన దేశంలో కూడా వేప చెట్టును పూజిస్తాం, రావి చెట్టును పూజిస్తాం, మర్రి చెట్టును పూజిస్తాం, ఇంకా చాలా చెట్లు పూజిస్తాం మన దేశంలో. ఎందుకంటే చెట్టులోకి దేవుడు వచ్చాడు, చెట్టులో దేవుడు ఉన్న మాట నిజం, ఇది అబద్ధం కాదు. ఒకవేళ ఈ రోజున మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాము,
ఇప్పుడు నమ్ముకోని మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళే, అందరూ ఒకటే కదా, వసుదైక కుటుంబం అన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఒక రావి చెట్టునో, మర్రి చెట్టునో, వేప చెట్టునో, తులసి చెట్టునో పూజిస్తున్నారు. పూజిస్తున్నప్పుడు మీరు పోయి నువ్వు చెట్లకు మొక్కకూడదు, పొట్లకు మొక్కకూడదు, చెట్టులో దేవుడు లేడు అనకూడదు. చెట్టులో దేవుడు ఉన్న మాట నిజం, దేవుడు వచ్చిన మాట నిజం. అందుకే వాళ్ళు ఆ చెట్టును చూసినప్పుడల్లా, ఒరే మన దేవుడు వచ్చిన చెట్టురో ఇదో, ఇదే దేవుడి చెట్టు, దండం పెట్టారు. సరేనండి, ఆ దేశంలో దండం పెడితే మన దేశంలో ఎట్ట పెడుతున్నారు మరి అని మీరు అనుకోవచ్చు. దాన్ని కూడా చెప్తాను నేను. భారతదేశానికి నాగరికత అనేది మెసపతోమియా నుండి తీసుకురాబడింది. మెసపతోమియా నాగరికత అంటే ఎవరు వచ్చారు అక్కడి నుండి? ఆర్యులు వచ్చారు. నేను పురాణాలు, పుస్తకాలు, ఖురాను, బైబిలు చదివి మీతో అవగాహనతో మాట్లాడుతున్నాను. అందుకే నేను మీకు ముందు చెప్పాను. ఎనీ డౌట్ ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చేని చెప్తాను, అందులో డౌట్ లేదు, వినండి. మనకి నాగరికత ఆర్యులు, ద్రవిడులు. ఆర్యులు అంటే ఎవరు? మెసపతోమియా నుండి వచ్చిన వాళ్ళు. మెసపతోమియా అంటే ఏంటి? యూఫ్రటీస్ పరివాహిక ప్రాంతం. యూఫ్రటీస్ నది ఎక్కడుంది? ఇరాన్, ఇరాకుల్లో ఉంది. యూఫ్రటీస్ నది దగ్గర ఎవరున్నారు? అబ్రహాము, నాహోరు, తెరహు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇదే చేశారు. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అది ఇక్కడికి వచ్చి మనం చేస్తున్నాం. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించవచ్చు. స్తోత్రం చెప్పండి. కాబట్టి చెట్టులో దేవుడు ఉన్న మాట నిజం. చెట్టును పూజించే వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అవమానించకూడదు. నెంబర్ 2 అయిపోయింది. తీని గుడారాలు అన్నాడు. గుడారాలను పీక మూట కట్టి మళ్ళీ అరణ్యంలో ప్రయాణం చేస్తే 17వ అధ్యాయం వచ్చేటప్పటికి సీను అరణ్యం, రెఫీదీముకో సీను అరణ్యానికి వస్తారు వాళ్ళు. మళ్ళీ దేవుడు గుడారాలు వేసుకోండి, అందరూ గుడారాలు వేసారు. మళ్ళీ వంటలు చేసుకోవాలి, మళ్ళీ మంచి నీళ్లు కావాలి, నీళ్ళ కొరకు వెతుకులాట. ఇప్పుడు వీళ్ళలో ఒక ధైర్యం, చేదు నీళ్ళు కనబడినా పర్వాలా, ఎందుకో దేవుడి చెట్టు ఉంది, మోసేదాకా అక్కల మనమే పీక అందులేద్దాం. కానీ ఇప్పుడు చేదు నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు అంట అసలు. మళ్ళీ మోసే దగ్గరికి వచ్చారు. మోసే, త్రాగడానికి మంచి నీళ్లు లేవు. మళ్ళీ ప్రభువా ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఆ పెద్దలందరినీ తీసుకురా హోరేబులో బండ దగ్గరికి, ఆ బండలో నేను నీకు ఎదురుగా ఉంటా అన్నాడు. నువ్వు ఆ బండను నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టు, ఆ బండలో ఉండి నేను మీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇశ్రాయేలీల పెద్దలు చూస్తూ ఉండగా మోషే తన చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టగా బండ బ్రద్దలై నీటి ప్రవాహం బయటకు వచ్చింది. అందరూ నీళ్లు తాగేశారు. నీళ్లు కొన్ని రోజులు వచ్చి ఆగిపోలేదండి, ఇప్పుడు కూడా వస్తానే ఉంటాయి. ఎవరైనా పాలస్తీనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే మోషే బండ పగలగొట్టిన స్థలంలో కనుక మీరు విజిట్ చేస్తే ఇప్పటికీ నీళ్లు ఉబ్బుకుతూనే ఉంటాయండి. అక్కడ ఆ పరివాహక ప్రాంతం అంతా పచ్చని చెట్లతో ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మొన్న చెట్టులోకి వచ్చి చేతి నీళ్లు మార్చాడు, ఇవాళ బండలోకి వచ్చి నీళ్ళే ఇచ్చాడు. ఇది మామూలు బండ కాదురో, మన దేవుడు వచ్చిన బండ ఇది. దేవుడు బండ, దేవుడే అయిపోయాడు. అందుకే మన దేశంలో నలుగురు పండితులు ప్రాణప్రతిష్ఠ చేసి, నేను వాళ్ళ భాష మీకు అర్థం కావడం కోసం చెప్తాను, మీకే కాదు నా కాన్సెప్ట్ బయట వినేవాళ్ళు కూడా. నలుగురు పండితులు మంత్రోచ్చాటన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ రాయి దేవుడు అంటే ఊరంతా వెళ్ళి మొక్కుతారు. ఎందుకో తెలుసా? రాయిలోనికి దేవుడు వచ్చాడు, రాయిలో దేవుడు ఉన్నాడు, ఇది నిజం. పౌలు కొరింథీయులకు చెప్తా అంటాడు, అబ్బాయి ఆ బండ క్రీస్తే. మరి బండలో దేవుడు ఉన్నాడని మన బైబిల్ చెప్తున్నప్పుడు రాళ్లకు మొక్కద్దని వాళ్ళని ఎలా అంటావు నువ్వు? అనకూడదు. సో వాళ్ళకి తెలిసిన రోజున బయటకు వస్తారు, అది వేరే విషయం. మనం ఎప్పుడు కూడా పరమత సహనం కలిగి ఉండాలి తప్ప దూషించకూడదు, ద్వేషించకూడదు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే రాయిలో దేవుడు ఉన్నాడు, చెట్లో కాదు పాములో, గొర్రెలో దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది మనకి. మరి ఇప్పుడు మనం కూడా మరి రాళ్ళు
ఒక విగ్రహం చేసుకుని యేసు ప్రభువునో మరియమ్మనో యోసేపునో ఇంకా కావాలంటే జోసఫ్ తంబినో ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చా అంటారేమో. పెట్టకూడదు. మరి ఇప్పుడు రాళ్ళు బొమ్మలు చేసుకుని మొక్కచ్చా? మొక్కకూడదు. మరి దేవుడు ఉన్నాడు అన్నావు, ఎందుకు మొక్కకూడదు అనేది నీ ప్రశ్న అయితే నీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకప్పుడు దేవుడు మనుషులకు కనిపించలేదు కాదు, దేవుడు కనబడడు. దేవుడు ఎవరికీ కనబడడు, ఏ మతంలో కూడా కనబడడు. ఎందుకంటే దేవుడు అగోచరుడు. దేవుణ్ణి పరమాత్మ అంట. పరమాత్మ అంటే ఇంద్రియాగోచరుడు. చూద్దామంటే కనబడి ఎవడన్నా నాబోటోడు కొత్తగా వచ్చి పిలిచారు కదా అని నేను దేవుణ్ణి చూశాను, నా దగ్గరికి వస్తాడు, నేను చిక్కుడుకాయలు కూర పెడితే తింటాడంటే పచ్చబద్ధం. దేవుణ్ణి ఎవడు చూడలేడు. ఎందుకు చిక్కుడుకాయలు కూర? నేను వైజాగ్ సభలో మాట్లాడుతుంటే నా ముందు ఒక పెద్ద పాస్టర్ గారు వాళ్ళ నాన్న, నేను యేసు ప్రభువుని చూశాను, అన్నం తింటుంటే వచ్చాడు, ముద్దలు పెట్టాను అన్నాడు. ఇంక ఆ పిచ్చికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మనం ఏం చేయలేము కట్టడాన్ని. ఎందుకు కనబడ్డాడు సార్? దేవుడు ఎందుకు కనబడ్డంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ అనగా రక్త మాంసములకు అతీతమైనది. అందుకే దేవుడు అగోచరుడు. నీ కంటికి కనపడదు, పట్టుకుందామంటే దొరకడు. ఆత్మ. అందుకే సంస్కృతంలో ఓం ఆత్మరూపాయ నమః పండితులు ఉచ్చరించేటప్పుడు ఇలా చెప్తారు, ఓం ఆత్మరూపాయ నమః అంటే దేవా నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, కనపడలేదు, అయినా నేను నీకు దండం పెడుతున్నాను. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు, మానవ జాతికి అగోచరుడైన దేవుడు, మానవ సౌలభ్యం కొరకై అక్షరమై దిగి వచ్చాడట. అక్షర స్వరూపి. అందుకే పండితులు అంటారు ప్రణవనాదము, శబ్ద బ్రహ్మము, ఓంకార స్వరూపం అంటారు దేవుణ్ణి. అంటే అక్షరం. ఎవరి అక్షరం? శాస్త్రంలో ఏముందంటే ఏతద్వేవాక్షరం బ్రహ్మం, ఏతద్వేవాక్షరం పరం, ఏతద్వేవాక్షరం జ్ఞాతి యో యదేచ్ఛతే తస్యాతత్. 30 కిలోమీటర్ల రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో గొల్లపూడి వీరాస్వామి బుక్ సెంటర్లో తాళపత్ర పీఠం అనే పుస్తకం కొనుక్కుంటే అందులో ఈ మాట ఉంటుంది. దేవుడు అక్షరమై ఉన్నాడు. అక్షరమైన దేవుడే మోక్షము జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి సర్వమానవ జాతి ఏ రూపాన్ని పెట్టి పూజించకూడదు, అక్షర స్వరూపిని ఆరాధించండి అని తాళపత్ర పీఠంలో ఎప్పుడో మన పూర్వీకులు రాశారు. ఈ కనిపించని దేవుడు మానవుల యొక్క అవసరాలు తీర్చడానికి చెట్టులో, రాయిలో, పాములో ఇలా ఆయన ప్రత్యక్షతనిచ్చి వారి యొక్క అవసర కాలంలో వాళ్ళను ఆదుకున్నాడు. కనుక అప్పుడు రాయిలోకి వచ్చిన మాట, చెట్టులోకి వచ్చిన మాట నిజమే. కానీ అదే దేవుడు లోక కళ్యాణార్థమై మానవ పాప విమోచన కొరకై యజ్ఞ పశువుగా శిలువ యాగం చేయడానికి రావలసి వచ్చినప్పుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకొని అందులోకి వచ్చాడు. ఆ శరీరానికి పెట్టిన పేరే యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా మీరు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. శరీరం దేవుడు కాదు. శరీరం అనేది దేవుని పని కొరకు వాడబడాల్సిన ఒక పాత్ర. ఆ పాత్రలోనికి దిగి వచ్చిన ఆత్మదేవుడు. సో దేవునికి మరణం లేదు, ఎందుకు ఆత్మ అయినా. మనం ఏం చేస్తాం? శరీరాన్ని చూస్తున్నాం. ప్రార్థన చేసుకోవాలనుకుంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్తాం. క్యాలెండర్లో యేసుప్రభు బొమ్మ ఉంటుంది. అక్కడ నిలబడి, ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నాను అయ్యా, నమ్మకం లేని వాహనాలు కాపాడినైనా. ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? ఆ బొమ్మలో దేవుడు ఉన్నాడని ఒక భావన ఇంకా నీలో పోలా. కాబట్టి క్యాలెండర్లో యేసుప్రభు బొమ్మలు ఉన్న అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళి నుంచుని ప్రార్థన కూడా చేయకూడదు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ చేయి ప్రార్థన. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి దిగొస్తుంది దైవశక్తి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా,
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాసేటప్పుడు 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్పాడు. ఇవి రాబావు వాటి యొక్క ఛాయయే గాని నిజస్వరూపము యేసు క్రీస్తులో అదృశ్య దేవుని స్వరూపం నువ్వు చూడాలనుకుంటే క్రీస్తులో అది ప్రస్ఫుటంగా నువ్వు చూడొచ్చు అంటాడు పౌలు గారు. మరి ఈ పండుగలు, ప్రకృతిలో ఉన్నటువంటి ఆరాధన, ఇదంతా ఏంటిది? ఛాయ అంటే నీడ. ఇంకా మీకు అర్థమవుతుంది. నేను మీటింగ్కి రాకముందు నన్ను మీరు ఎక్కడ చూసుంటారు? వాల్ పోస్ట్లోనో హ్యాండ్ బిల్లోనో మీరు చూసుంటారు. ఈ సంవత్సరం వరకు కొత్త ఆయనంట, ఎదురుమండి మోజేస్ గారంట, సియోనయ్య గారు తీసుకొస్తున్నాడు, సియోనయ్య గారు చెప్పాడంట, మన పాస్టర్ గారు తీసుకొస్తున్నాడు. ఎవరైనా ఇడిగో పేపర్లో ముసలోళ్ళలాగా ఉన్నాడే, ముసలోడే. సో ఇప్పుడు అయిపోయింది, మీటింగ్ మొదలు పెట్టారు, నేను వచ్చి నిలబడ్డాను. మీ పక్కన ఉన్నోళ్ళు ఎవరు? ఈరోజు ఎదురుమణి మోజేస్ గారు అంటగా వచ్చాడు. ఏడమ్మా అడుగో అంటావా? మళ్ళీ బైబిల్లో పేపర్ తీసి ఇడుగో అంటావా? పేపర్లో ఉంది మోజేస్ గారి, ఇక్కడ నిలబడింది మోజేస్ గారి. ఎవరిని చూస్తా? నిలబడి నన్ను చూస్తా. ఒక నేను ఇక్కడ ఉండగా నన్ను నువ్వు పేపర్లో చూసుకున్నావు అనుకో, ఇటు విశాఖపట్నం అటు ఎర్రగడ్డ తీసుకెళ్ళాలి నిన్ను. అర్థమైందిగా? రైట్. దేవుడు ఒక స్వరూపంలోనికి, ఒక శరీరంలోనికి రాక మునుపు ఆయన ఆత్మయై ఉన్నాడు కనుక ప్రకృతిలో ఆయన ప్రత్యక్షత అనేది ఇచ్చాడు. నిజం అది. ఇప్పుడు ఆయన ఒక శరీరంలోనికి దిగి వచ్చాడు కనుక పేపర్లో ఉన్న మోజేస్ గారికి విలువ పోయింది, వచ్చినోడికే విలువ వచ్చింది. స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు ఎవరైనా ప్రభువుని ఆరాధించాలి అంటే క్రీస్తు బోధల వైపు చూస్తూ దేవుణ్ణి ఊహించుకొని భక్తి చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు ప్రకృతిలో దైవత్వం కొట్టివేయబడింది. నేను వస్తే పేపర్లో మోజేసి ఎట్ట కొట్టివేయబడ్డాడో, దేవుడు ఒక శరీరంలోనికి దిగి రావడం ద్వారా ప్రకృతిలో ఉన్న దైవత్వం కొట్టివేయబడి అది నిర్జీవమైపోయింది. కనుక ఇప్పుడు మనం వాటిని చెయ్యకూడదు. అది మన వాళ్ళు కూడా గ్రహించుదురుగాక. స్తోత్రం చెప్పండి. సో మనుష్యులు దైవాన్ని ప్రకృతిలో వెతకడం చూసిన దేవుడు తానే ఒక స్ఫటికము వంటి బండగా ఈ లోకంలో తనను తాను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. అందుకని యోబు గ్రంథంలో ఈ ప్రవచనం వ్రాయబడింది. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. ఎవరు ఈ స్ఫటికము వంటి బండ అంటే ప్రభువైన యేసు క్రీస్తును చూపిస్తా ఉంది ఈ బండ. ఏమిటి ఈ బండ యొక్క ప్రత్యేకం? యేసు క్రీస్తు అనబడిన ఈ స్ఫటికము వంటి బండ యొక్క ప్రత్యేకత ఏమిటి అని చూస్తే, ఒకటి, స్ఫటికము అనగా తెల్లగా ఉండి గాజు వలె మలినము లేని తెల్లని పదార్థము స్ఫటికము. పెద్దవాళ్ళు చూసుంటారు, పిల్లలకు తెలియకపోవచ్చు. స్ఫటికము అంటే గాజు వలె ఉండి మలినము లేని తెల్లని పదార్థం, దాని పేరే స్ఫటికం. ఈ స్ఫటికాన్ని యేసుక్రీస్తుతో పోల్చి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏమిటి ఈ స్ఫటికము బండ? క్రీస్తు అయితే క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని నువ్వు ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుల చేత విసర్జించబడి దేవుని అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు. ఆగరా తల్లి, రాయి కాదట. రాయి 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 అనుకుంటున్నారా? రాయి కాదు, రాయియగు ప్రభువు. ప్రభువును చూపిస్తా ఉన్నది. యేసు క్రీస్తు లేక ఆ క్రీస్తు అనబడిన శరీరంలోనికి దిగి వచ్చిన ఆ దేవాది దేవుడు ఎలాంటి వాడు అంటే మనుష్యుల చేత విసర్జించబడిన రాయి. మనుష్యులు ఎలా విసర్జిస్తారు అంటే, లోకరక్షకుడు లోక కళ్యాణార్థమై క్రీస్తుగా దేవుడు ఈ లోకంలోకి వస్తున్నాడు.
అని ప్రవక్తల చేత ప్రవచించబడినప్పుడు ఆ రోజుల్లోనంట 500 మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోలేదట. ఎందుకు? నేను కన్యకగా ఉంటే ఆ లోకరక్షకుడు నా కడుపున పుడతాడు, నా కడుపున పుడితే నాకెంత గొప్ప, గౌరీపట్నంలో గుడి కడతారు. సో నన్ను ధన్యురాలంటారు, నన్ను ఘనపరుస్తారు. కాబట్టి నేను పెళ్లి చేసుకోకూడదు. 500 మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోలేదట. కానీ యేసయ్య మరియ గర్భాన పుట్టాడు. మరియ నిండు చూలాలుగా ఉన్నప్పుడు వాటర్ లిస్ట్ రాయించుకోవడానికి బెత్లెహేం వచ్చారు నజరేతు నుండి. సో వీళ్ళకిలాగా ఊర్లో అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఊళ్ళోకి రావడంలో సత్రం కూడా ఖాళీ లేకుండా అయిపోయింది. సరే, ఎలాగో తలదాల్చుకుందరు. కానీ ఆ రోజు ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పులు పడుతున్న భార్యను వెంట పెట్టుకొని యోసేపు చేసేదేం లేక ఇంటికి వెళ్ళి తలుపు కట్టాడు. ఎవరది? అమ్మా, ఈమె పాపము ఎరుగని పరిశుద్ధాత్మ చేత గర్భము దాల్చిన స్త్రీ, ఈమె నా భార్య. ఈమె గర్భంలో లోకరక్షకుడున్నాడు, మెస్సయ్య ఉన్నాడు. ఇదిగో ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఈమెకు మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తే ఆ పురుడు పోసుకుంటే బిడ్డను తీసుకొని మేము వెళ్ళిపోతాం. ఏంటేంటి? లోకరక్షకుడు ఈ పేదదాని కడుపును పుడుతున్నాడా? ఆవిడ్ని వెంటేసుకుని నువ్వు వచ్చి తలుపు కొడుతున్నావా? మా ఇంట్లోకి వచ్చి పడుకుంటారా? పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు చెప్తే నమ్మడానికి మేమేమైనా అమాయకులు అనుకుంటున్నారా? పావతులకి యూదా బెత్లెహేములో ఎక్కిన గడప దిగిన గడపే కానీ ఏ ఇంట్లో కూడా ఆమెను ఎవరు చేర్చుకోలేదు. నేనంటాను, వాళ్ళు చేర్చుకోంది మరియను కాదు, లోకరక్షణ కొరకు దిగి వచ్చిన దేవుణ్ణే కాదన్నారు. వాళ్ళు ఎవరిని విసర్జించారు? వాళ్ళు పో 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 అన్నది మరియను కాదు, మరియ గర్భంలో ఉన్న లోకరక్షకుడు. ఆ ఇంటి తలుపులు తడితే మా ఇంట్లో ఖాళీ లేదు పో అని అందరూ విసర్జించారు. చివరికి ఒక ఆయన బుక్లో రాశాడు. నేను 5-6 కామెంటరీలు చదివితే ఒక దాంట్లో ఏముందంటే, నడి రోడ్డు మీద నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమె యొక్క వస్త్రాలు అడ్డుగా కడితే రోడ్డు మీద ప్రసవించిందటండి మరియమ్మ. ఆ ప్రసవించిన బిడ్డను తీసుకొని సత్రవ కాడికి వెళ్తే ఇంకా వాళ్ళు కనికరించలేదని పశువుల తొట్టులో పెట్టాడని ఒక ఆయన రాశాడు. కొన్ని అసంపూర్ణంగా ఉండడాన్ని బట్టి క్లారిఫై చేసి డిక్లేర్ చేయడానికి ఉండదు, కానీ ఇది కొంచెం నమ్మశక్యంగా అనిపించి మీకు చెప్తున్నాను. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడిమడి పోయనయ్యా, దిక్కుతో చక్కావో యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి. వెనకటికి ఏమైనా శాస్త్రం చెప్పినట్టు లెగవలేని అత్తకంట వంగలేని కోడలు దొరికిందంట. మీరు అంత బద్ధకంగా చప్పట్లు కొట్టకపోతే నాకేం బాగోలా, చప్పట్లను కొట్టండి. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, చల్లగాలిలో చాటులేక చలుమూలలా చలి పుట్టెనయ్యా, పసి కన్నువైవో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి
నలిగి నలిగి నీరగుచున్నది. హల్లెలూయా. మీరు అంటారు వాళ్ళు ఎంత పనికి మాలినోళ్ళు కాకపోతే ఆ దేవాది దేవుడి ఇంటికి వస్తే విసర్జించారా? ఇంట్లో ఖాళీ లేదన్నారా? ఆయన మా ఊరు కనుక వచ్చుంటే, ఆయన మా ఇంటికే వచ్చుంటే యేసయ్యకు ఇల్లంతా ఇచ్చేసి మేము బయట పడుకుంటాం అయ్యగారు అంటారు. మీరు అంత మంచోళ్ళు, మీరు అంత మంచోళ్ళు నాకు తెలుసు. అయితే మీ మంచి హృదయానికి ఓ మంచి మాట చెప్తాను. మీ ఇల్లు వద్దండి, యాసాకాలంలో మీరు బయట పడుకోవద్దు, ఇళ్లలోనే పడుకోండి, మీ హృదయాలు ఇవ్వండి చాలు. ఈ రాత్రి యేసయ్యా ఆనాడు వాళ్ళు విసర్జించినట్లు నేనైతే విసర్జించను, రా నా గుండెల్లో చేర్చుకుంటా అనేవాళ్ళు ఉన్నారా? ఎన్ని ఆదివారాలు, ఎన్ని కోటాలు, ఎంతమంది భక్తులు ఎంత గొంతు చించుకుని అరుస్తున్నారో విన్న మీలో ఎంతమంది విసర్జించకుండా హృదయంలో హత్తుకున్నోళ్ళు ఉన్నారు? ఎన్నో కూటాలకు వెళ్తున్నాం, పాటలు వింటాం, ప్రసంగాలు వింటాం, ఆరాధన వింటాం. వచ్చిన పాదిలికి నిన్నేసినోడు నిన్న చెప్పినోడు కంటే ఈడు బాగా చెప్పాడు, ఈడికంటే ఆడు బాగా చెప్పాడు, మార్కులు వేస్తాయి. ఎవరికి కావాలి? నీ బతుకులో యేసయ్యని చేర్చుకో, అదే నీ జీవితానికి పండగ. స్తోత్రం చెప్పండి. ప్రసంగికులు వస్తారు పోతారు, వీళ్ళు ఎంక చూడమాకండి. మీరు యేసుక్రీస్తు వాక్యం విసర్జించకుండా, లోకరక్షకుణ్ణి నువ్వు విసర్జించకుండా ఈ రాత్రి నీ గుండెల్లోకి చేర్చుకుంటే నీ బ్రతుకంతా పండగే. హల్లెలూయా. విసర్జించబడిన రాయి. అయితే ఈ రాయికున్న ప్రత్యేకత ఏంటంటే అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు యేసుక్రీస్తులో జీవం ఉందటండి. ఇది అన్ని రాళ్ళ వంటి రాయి కాదు. దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఏంటో తెలుసా? కదిలే రాయి, మాట్లాడే రాయి, నడిచే రాయి, వెంబడించే రాయి, అద్భుతాలు చేసే రాయి, జీవము కలిగిన రాయి ప్రభు అయిన క్రీస్తు. ఏమిటో ఆ జీవం? ఓ రోజున సమాజ మందిర అధికారి అయిన యాయీరు ఇంటికి వెళ్ళాడు. అప్పటికే పిల్లలు చచ్చిపోయి అందరూ ఏడుస్తున్నారు. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని ముందుకెళ్ళి, చిన్నదానా తల్లి తాకుమి అన్నాడట గ్రీకు భాషలో. మన భాషలో అయితే చిన్నదానా లే అన్నాడట. చచ్చిపడిన చిన్నది లేచి కూర్చుంది. స్తోత్రం చెప్పాలి కదా మరి. స్తోత్రం కాదు, ప్రభు చేసిన అద్భుతం నీ హృదయాన్ని తాకితే నీకు నువ్వు స్పందించి చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన దరిద్రం ఏంటంటే పాదిరి చెప్పకుండా ఏమీ చేయరు. చప్పట్లు కొట్టండి అనకుండా కొట్టరు, పాడండి అనకుండా పాడరు, సందాలు ఇవ్వండి అనకుండా ఇవ్వరు. మన ఎప్పుడు మారతామో, ఇంకా మారాలి చూస్తున్నా. చచ్చిపోయేలోపు ఏమన్నా మారతారేమోనని 40 ఏళ్ళుగా అరుస్తూనే ఉన్నా. నేను అనుకున్న మార్పు కనపట్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీ మనసుకు తాకితే, నీ హృదయానికి తాకితే నీకు నువ్వు స్పందించాలి. ముళ్ళు గుచ్చుకుందనుకో, అమ్మా ఎవరైనా చెప్పారా అనమని, మరి ఇప్పుడెందుకు స్పందించవు నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న జీవం చనిపోయిన సమాజ మందిర అధికారి అయిన యాయీరు కుమార్తెను తక్షణమే లేపు నించోబెట్టింది. అది జీవం అంటే. కాటి పాపలోడు సంక్రాంతి పండుగ ఇంటికి వస్తాడు డబ్బులు కడుక్కుంటాకి. 100 రూపాయలే ఉండే కాటి పాపలోడు పోడో అంటాడు. 100 ఇచ్చే రోజుల్లో ఉండవు మనం. ఇక వాడు మనల్ని ఏం చేయాలి? పిల్లల్ని భయపెడతానికి ఒక గోలీ చేతిలో పెట్టుకుని ఆల్ రసూలల్లా కమాక రసూలల్లా పత్రిక దర్వాజ ఖోలో అంటే రాయి కప్పైపోయింది. పిల్లలు భయపడతారు. పిల్లలు భయపెడమా, జ్వరం వచ్చి ఒక 100 ఇచ్చి పంపించండి. ఇది బ్రతుకు తెరువు, గారడి, కనికట్టు. యేసుక్రీస్తులో ఉన్నది కనికట్టు, గారడి కాదు, సాక్షాత్తు సజీవమైన దేవుని శక్తి. స్తోత్రం చెప్పండి. ఒక బ్యాచ్ ఉంటుంది, ప్రతి ఊళ్ళో ఒక బ్యాచ్ ఉంటుంది. మనం ఎన్ని చెప్పినా నమ్మరు.
అందుకని ఆ రోజుల్లో ఉన్నారు ఈ బ్యాచ్. ఊరికంటారు బాబు, అక్కడ ఏ ఎంటుకల్లోనూ ప్రాణం ఉంటుంది, ఈయన చేయి పట్టుకోగానే తిరిగి వచ్చి ఉంటుంది, ఈ మాత్రానికి యేసుప్రభు అట్టా ఇట్టా అంటారు. రెండోసారి యేసుప్రభు వారు వెళుతుంటే సమాధికి తీసుకొని పోబడుతున్నటువంటి ఒక విధవరాలి కుమారుడి శవపేటిక వెళ్తూ ఉంది. ఈసారి యేసయ్య అక్కడేమో చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు కదా, ఇక్కడ ఈ సజ్జనుడిని పట్టుకోవాలా, పాడి ముట్టుకున్నాడట. ఆ విధవరాలి కన్నీళ్లకు కరిగిపోయిన నా యేసయ్య ఆ విధవరాలి కుమారుడు పాడి తాకగానే పాడి మీద ఉన్నాడు, లేచి కూర్చున్నాడు. అది జీవం. బైబిల్ అంటే చందమామ, బాలమిత్ర, కాశీ మజిలీ కథలు, అరేబియన్ నైట్స్ కాదు. ఇదొక సజీవ సాక్ష్యం, సజీవ సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ పెడితేలారా మీకు తెలియదారా, శవాన్ని మోసుకుపోయేటప్పుడు 4 రోడ్లు కలిసిన పొలిమేర కాడ దింపుడు కళ్ళం ఉంటుంది. దింపుడు కళ్ళం కాడ పెట్టి కాసి నీళ్లు పోసి 4 గింజలు బియ్యం అయితే లేస్తాడంటే లెగుతాడంట. నాకు ఇంతవరకు ఎవడు తగల్లా. మరి ఆ దింపుడు కాలం కాడ వచ్చిందిలే అన్నాడు ఒకడు. ఈసారి యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడేం పిల్లని చేపట్టుకున్నాడు, ఇక్కడేం పాడి ముట్టుకున్నాడు. ఈసారి రాయి తీయండి అంటే రాయి తీశారు. లాజరు బయటికి రా అనగానే 3 రోజుల క్రితం సమాధిలో పెట్టబడి ప్రేత వస్త్రాల చేత చుట్టబడిన లాజరు లేచి బయటకు వచ్చాడు. ఆయనలో జీవం, జీవం, జీవం. ఈ స్ఫటికము వంటి బండ అనగా ప్రభు అయిన యేసు క్రీస్తును ఎవరైతే నమ్ముతారో ఆ జీవం వాళ్ళ జీవితాల్లోకి వస్తుంది. ఆ బ్రతుకులు వెలిగించబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమలే పాస్టర్ గారు, నువ్వు అంత మాటలు నేర్చిన వాళ్ళగా ఉండవు చెబుతున్నావు, మేము చూసి వచ్చావేంటి? నువ్వు చూసావా అసలు? పాడి ముట్టుకోండి చూసావా? లేకపోతే సమాధి కాడికి నువ్వు వెళ్ళావా? యాయిరు కుమార్తె చచ్చినప్పుడు నువ్వు ఉన్నావా అంటే నేనేం చెబుతా లేను. మరి నువ్వేం చెబుతా? నా విశ్వాసం అది నేను చెప్తున్నా. విశ్వాసాలు మాకు వద్దులే, నిజాలు ఏమన్నా ఉంటే చెప్పన్నావు అనుకో, అది చెబుతా. ఇప్పుడు నేను మాది ఎదురు మండి అండి. ఎదురు మండిలో అందరూ పల్లికారులు అంటే చేపలు పట్టుకునేవాళ్ళు, అగ్నికుల క్షత్రియులు. ఇంకో క్యాస్టే ఉండదు. ఇక ఉంటే ఎవడన్నా 1 అరా తప్ప మేజర్ వీళ్ళే ఉంటారు. 1990లో భీమవరం ఇంగ్లీష్ కాలేజీలో ఏదో చిన్న బతుకు తెరువు కోసం పనిచేసుకుంటున్న ఉద్యోగం. దేవుడు మాట్లాడి ఎదురుమండి పో అంటే అన్నీ వదిలేసి ఎదురుమండి వెళ్ళిపోయా. మా బావగారు చిన్న తిరుపతి భీమడోల దగ్గర ద్వారకా తిరుమల వాహన పూజారి. మా సొంతూరు ఏలూరు, నేను గోదావరి జిల్లా వాడిని. ఏలూరు కాదు, అత్తిలి. ఏలూరు మా పెదనాన్న, మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు. మా నాన్నగారు ఉన్నది అత్తిలి అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 1990లో సేవ ఎదురుమండిలో ప్రారంభించాను. దేవుని కృప, ఆయన జనాన్ని మార్చుకుంటున్నాడు. జనం వస్తున్నారు. ఇది కొంచెం ఊళ్ళో ఇబ్బందిగా అనిపించింది. కొన్ని కార్యక్రమాలు జరిగాయి. అది వాళ్ళ దృష్టిలో ఉండి, అరే ఈడెవడో వచ్చి మనోళ్ళందరినీ మతంలో దించేసి కాదు, ఈడు ఊళ్ళో ఉండటానికి వెళ్ళేది, ఎలాగైనా సరే ఈ ఊళ్ళోంచి పంపాలని వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు, ఫలించలేదు. ఆ రోజుల్లో ఒక రోజున మా సంఘ పెద్ద ఇంట్లో కుటుంబ ప్రార్థన గృహకూడిక పెట్టాం. పల్లెటూరు కదా, నిదానంగా వస్తారు. సో నేను, పాస్టరమ్మ గారు, మా సంఘ పెద్ద, ఆయన భార్య, అందరూ వచ్చేదాకా ఖాళీగా ఎందుకు ఉండాలి, పదండి ప్రార్థన చేద్దామని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటుంటే మనిషి చనిపోయిన ఏడుపులు వినపడుతున్నాయి. ప్రార్థన ఆపి బయటకు వచ్చాం. మా సంఘ పెద్ద పేరు సైకం రాజు, అసలు పేరు పోతురాజు. బాప్తీసం ఇచ్చాక పోతు కత్తిరించి రాజు అట్టి పెట్టా. ఈ రాజుగారికి పిన్ని బందర్ జనరల్ హాస్పిటల్లో చచ్చిపోతే శవాన్ని వేసుకొచ్చారు విత్ డెత్ సర్టిఫికెట్. శవాన్ని వేసుకొచ్చారు. చీకటి పడిపోయిందిగా. కార్యక్రమం, దహన కార్యక్రమం రేపు ఉంటుంది. ఇక పడవల మీద మాకు ఎటు వెళ్ళాలన్నా పడవలే, చుట్టూరు సముద్రం నీళ్ళు ఉంటాయి. మాకు బస్సులు, లారీలు, కార్లు ఏం తెలియదు అసలు మాకు. సో పడవల మీద కొన్ని కబుర్లు వెళ్ళిపోయాయి. ఇక ఇంటి ముందు శవం పడుకోబెట్టి 2 కాళ్ళ బొట్టను వేళ్ళకి తాడు కట్టి తలకాడ దీపారాధన పెట్టి ఏడుస్తున్నారు. ఇది ఏడుపులు గొడవ. బయటకు చూస్తే ఎదురింట్లో దారి, అటు ఇల్లు ఇటు ఇల్లు. మా సంఘ పెద్ద అన్నాడు. నేను అన్నాను, ఏంటి సంఘ పెద్ద గారు అంటే, నాకు తెలియదండి, మా పిల్లలు ఎప్పటి నుంచి హాస్పిటల్లో ఉంది, అక్కడే ఉందనుకున్నాం కానీ చచ్చిపోయిందని మాకు కూడా తెలియదు, మరి ఏం చేద్దాం అన్నాను. ఎదురింట్లో శవాన్ని పెట్టి మన ఇంట్లో డ్రమ్ము కొట్టి పాట పాడేంత సంస్కారం లేకుండా మనం ఉంటామా? కూటం క్యాన్సిల్.
మరి పలహారం తెచ్చి అని అన్నాడు. పలహారం తెస్తే అందరూ వచ్చేదాకా కాసేపు ఆగు, అందరిని ఇంటికి తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా చిన్న ప్రార్థన చేసి పలహారం పెట్టి పంపించేద్దాం, ఇంకొకసారి మనం కూటం పెట్టుకుందాంలే. సరే అనుకున్నాం. మరి ఖాళీగా ఉంటాం ఎందుకు, మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఈ చచ్చిపోయిన ఆవిడ పేరు సైకం నాగమ్మ. నేను ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తానంటే, నేను చచ్చేలోపు ఎప్పుడైనా మీరు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకుంటారని అంత వివరంగా చెప్తాను నేను. రెండోది, నేను చెప్పే ప్రతిదీ నా జీవితంలో చేసిన కార్యాలే చెప్తాను మ్యాక్సిమం, కాబట్టి మీకు అసలు డౌట్ డోకా అక్కర్లేదు. ఆవిడ పేరు సైకం నాగమ్మ. తెలుగుదేశం పార్టీ పరంగా ఎవరైనా రాజకీయవేత్తలుంటే తెలుగుదేశంలో కృష్ణా జిల్లా పార్టీ కన్వీనర్ సైకం అర్జున్ రావు, కృష్ణా జిల్లా ఎక్స్ ఫిషరీస్ చైర్మన్ చేశాడు ఆయన. ఆయనకు మరదలు, ఎందుకంటే వరుస కూడా తెలిసిద్దని చెప్తున్నా, ఆవిడికి మరదలు ఆయనకి ఈ సైకం నాగమ్మ. వాళ్ళ అక్క పేరు రాఘవమ్మ. ఆవిడ వచ్చింది మా ఇంట్లోకి. మా సంఘ పెద్దను అడుగుతుంది, యారా పోతురాజు, మీ పాస్టర్ గారు పెద్ద పెద్దగా రంకులే చెబుతాడు గారు, మా దేవుడు గొప్పోడని ప్రార్థన చేస్తే మా నాగమ్మ బతుకుద్దారా? నా దగ్గర ఆన్సర్ లేదు. బతుకుద్దని చెప్తానా? నేను బతికించలేను. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పాల్సింది నేనే. కళ్ళు తెరిస్తే చెప్పాలి, ఎందుకు వచ్చిన గొడవని కళ్ళు మూసుకొని అట్టాగే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఒక అంజీరాలు వచ్చి అడుగుతుంది, నేనేం చెప్పగలను? ప్రభు స్వరం వినపడుతుంది, నా కుమారుడా నాగమ్మ లేచి నడుస్తుందని చెప్పు అన్నాడు దేవుడు. నేను కళ్ళు తెరిచాను. మా సంఘ పెద్ద అడిగాడు, మా పిన్నం అడుగుతుంది, నాగమ్మ నడుస్తుందని ప్రభు చెప్తున్నాడయ్యా, నేను స్వరం విన్నాను. ఈ మాట విని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ చచ్చిన శవం దగ్గర రాత్రి కాపలా ఉండటానికి కొంతమంది బాగా ముందేసి వచ్చారు. వాళ్ళకి చెప్పింది, ఒరే ఆ బ్యామల పాస్టర్ ఏళకోళం చేస్తున్నాడు, నాగమ్మ బతుకుద్ది అంటున్నాడు రా. మరి వేళకోళంగానే ఉంది వాళ్ళకి. సరే ఉండవే పిన్నామా, ఇంతకాలానికి ఆడు దొరికాడు, ఈ ఊళ్ళోంచి పంపాలంటే కుదరట్లేదు, ఇంతకు మించిగా మంచి అవకాశం లేదు, పట్టండి రా. శవాన్ని బట్టి మా సంఘ పెద్ద ఇంటి ముందు పడుకోబెట్టారు. అవతలేడు యువతలైన పడుతుందని మేము బయటకు వస్తే శవం వాకిట్లో ఉంది. చూస్తున్నాం, బిక్క చచ్చిపోయి చూస్తున్నాం వాళ్ళు. ఇంకా ఈ కాపలా ఉండటానికి వచ్చిన వాళ్ళు ఒక ఆయన పేరు సైకం నరసింహారావు, బతికున్నాడు ఇప్పుడు. సైకం నరసింహారావు, ఏం పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మా నాగమ్మ బతుకుద్దన్నావంటగా, చెయ్యి ప్రార్థన, ఈ రాత్రి మా నాగమ్మన్న బతకాలా నువ్వన్నా చావాలా అన్నాడు. మా పక్కన కోమటై నుండి అనవసరంగా చెట్టు కొట్టి నెత్తినేసుకున్నావు, ఇది బతికేది లేదు, నిన్ను చంపకుండా వదిలేది లేదు అన్నాడు. మరి పనికి మాలినాడు, పిరికి మంది నూరు పోతావా? కొంతమంది ఉంటారు సంఘంలో, పాస్టర్ గారికి ఉన్న విశ్వాసాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. కోటాలు పెడదాం అన్నారు అనుకో, ఏం పెడతాం వైఖరి, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో చర్చలు కోటం పెట్టుకుని మన వరకు భోజనం అంటూ ఉంటారు. ఈ పిరికి మంది నూరిపోయకూడదు. ఎప్పుడు చేతనైనంత విశ్వాసం నూరిపోయింది. దేవుని కార్యాలు చూడొచ్చు. స్తోత్రం చెప్పండి. నోరు మూసుకొని ఆతలు బాహన్న పోయాడు పక్కకి. ఇప్పుడు మా వాళ్ళు విశ్వాసాలు వచ్చేసారు. అప్పుడెంత సంఘం 30 మంది, దేవుని కృప ఇప్పుడు 52 సంఘాలు అయినాయి. ఏం చేద్దాం అన్నారు మా వాళ్ళు. ఏం చేసే దేవుణ్ణి, శవం ఆ ఇంటి దగ్గర ఉంది కనుక మనం గౌరవంతో కూటం వద్దనుకున్నాం. శవం కూటానికి వచ్చింది, కూటం పెడదాం. నేను పక్కా పెంతుకొస్తూ, WME పెంతుకొస్తూ పాస్టర్ గారిని డ్రమ్ము తీసుకొని మొదలుపెట్టాక పాట పాడాం. ఒక పాట అయిపోయింది, రెండో పాట పాడుతున్నాం. అందులో అది రెండో వచనం అనుకుంటా. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడను ఎందరో గనులున్నారు ధరలోనా. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా, చూడను ఎందరో గనులున్నారు ధరలోనా. ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కళ్ళారా నిన్ను చూడాలి యేసయ్యా. రమ్ము రమ్ము యేసునాథా వేగమేరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ వచనం పాడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోనికి దిగిరాగా, సంఘము ఆత్మచేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉండగా, 2 కాళ్ళ బటన్ వేలకు తాడు కట్టి కట్టిలో పడిన నాగమ్మ లేచి గంతులైట్ మొదలుపెట్టింది. తాగి కాపలా ఉండడానికి వచ్చే వాళ్ళు అందరూ పారిపోయారు. మా విశ్వాసులు కొంతమంది పారిపోయారు. చేయెత్తు మనిషి నాగమ్మ.
నాగమ్మ పేరు ఆ రాత్రి మార్చి నయోమి అని పెట్టాను. ఆ సంఘ పెద్ద మా కోడిగుడ్ల కూర వండితే దాకా అన్నం తెపాలు ముందు పెడితే మొత్తం తినేసింది, మోసుకొచ్చింది, నడిచి వెళ్ళిపోయిందండి. స్తోత్రం చెప్పండి. ఆ దెబ్బతో మా ఊర్లో సగం మంది మారిపోయారు. ఈరోజు మా ఊళ్ళో 7 చర్చిలు ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు అనుకున్నావు? ఆయనలో జీవం, ఆ సజీవమైన దేవుడు ఆ స్ఫటికము వంటి బండను ఎవడైతే ఆశ్రయిస్తాడో ఆ జీవం వాళ్ళలోనికి దిగొస్తుంది. ఈ రాత్రి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏదైనా ఒక అద్భుతం చూడాలనుకుంటే ఆ స్ఫటికము వంటి బండ వైపు ఒకసారి మనసు పెట్టి చూడు. ఆ స్ఫటికము వంటి బండను చేర్చుకో. ఆ బండలో జీవం. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ఈ ప్రాంతం నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను కుల మతాలకు అతీతంగా మీతో మాట్లాడుతున్నాను. నువ్వే సమస్యలో, ఏ బాధలో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేక నిర్వీర్యమై కృంగిపోయి ఇక నా కుటుంబం, నా జీవితం, నా బ్రతుకు, నా గతి ఇంతే, ఇక నా బ్రతుకుని ఎవడూ మార్చలేడు అనుకుంటున్నావేమో, సవాలు చేసి చెప్తున్నాను, ఈ స్ఫటికము వంటి బండ దగ్గరకు రా. నీ బ్రతుకులో దేవుని అద్భుతం ఎలా ఉంటుందో చూస్తావు. ఎందుకో తెలుసా? ఆయనలో జీవం. ఈ బండలో జీవం. రెండవది, స్ఫటికము అనేది తెల్లనిది. చెప్పండి, ఎలా ఉంది ఇది? యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని అర్థం. ఈ ప్రపంచంలో నుండి దేవుళ్ళకు, దెయ్యాలకి, దేవతలకు కొదువు లేదు. కోట్ల కొలది ఉన్నారు. లేనండి నేనంటే మీలో ఎవరైనా బాధపడుతూ, పాస్టర్ గారు నీ దేవుడు ఉన్నాడని చెప్పుకున్నావు, నా దేవతలు లేవంటావా అనొచ్చు. నేను లేరంటలే. దెయ్యాలకి, దేవతలకి కొదువే లేదు, కోట్ల కొలదున్నాయి. దేవుళ్ళుగా పిలువబడేవారు కోకొల్లలో, పూజించబడేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఏ సీజన్కి ఆ సీజన్ పుట్టుకొచ్చేవాళ్ళు కావాల్సిన మంతున్నాను. ఇది కాదు కావలసింది. మానవ జాతి పాపమంతటిని నిర్వీర్యం చేసి, పాపము నుండి విమోచించి, పాతాళము నుండి తప్పించి స్వర్గానికి తీసుకొని వెళ్ళగలిగిన ఒక్క పరిశుద్ధుడు కావాలి. ఇది కావాలి. ఎందుకో తెలుసా? శాస్త్రం చెప్తుంది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. మతాలన్నీ కూడా బలుల వరకు వచ్చి ఆగిపోయాయి. ఏ మతమైనా. యూదా మతంలో బలులున్నాయి, హిందూ మతంలో బలులున్నాయి, కన్ఫ్యూజన్ మతంలో బలులున్నాయి. బలులు లేవని నేను చెప్పడంలా, కానీ బలుల వరకు వచ్చి ఆగిపోయి బలులు మాత్రమే జరిగించబడుతున్నాయి. పాపము నుండి నిష్కృతి మానవ జాతికి కలగక అల్లాడి ఏడుస్తున్నాడు మనుష్యుడు. ఎవడు నన్ను పాపం నుంచి విమోచిస్తాడు? ఎవడు నన్ను చీకటిలో నుంచి బయటకు తీసుకువెళ్తాడని మానవ జాతి పరితపిస్తుంది. మానవ జాతి వేదన ఎరిగిన ఆ కనిపించని సృష్టికర్త అయిన దేవుడే ఒక శరీరంలోనికి దిగివచ్చి, ఆ శరీరానికి యేసుక్రీస్తు అనే పేరు పెట్టి, ఆ శరీరము ద్వారా లోక కళ్యాణం అని ఎవరైతే ఏదైతే చెప్పుకుంటున్నారో అది సిలువలో చేశాడు. అందుకే రాజబాబు గారు అన్నాడు, కలువరి యాగమే లోక కళ్యాణము, సిలువ రుధిరమే పాప పరిహారము. కలువరి యాగమే లోక కళ్యాణం. మానవ జాతి యావత్ పాపమును, మానవ జాతికి విముక్తిని, మానవ పాప ప్రక్షాళన జరిగించడానికి యేసుక్రీస్తుగా దేవుడు దిగివచ్చి సిలువలో యాగమై, యజ్ఞమై, రక్తం కార్చి బలుల వలన కాని దానిని దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎలా చేయగలిగాడు ఆయన అంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపము ఏమాత్రము, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు విసిరితే దానికి జవాబు చెప్పడానికి ఒక్కడు ముందుకు రాలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనలో పాపం ఉన్నదని ఎవడు రుజువు పరచలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. చెప్పండి చెప్పండి. మీరేమనుకోనంటే మీకు ఒక సంగతి గుర్తు చేస్తానండి. ప్రపంచంలో కవులు కోకొల్లలు,
అసలు ఈ మధ్య కాలంలో ఎవడ పడితే ఆడు పాటలు రాసేస్తున్నాడండి. ఈ కవిత్వాలు ఎట్లా వస్తున్నాయి తెలియట్లేదు. మా చర్చిలో ఒక ఆయన రామాలయంలో దీపారాధన చేసేవాడు, కొక్కిలిగడ్డ రాంబాబు అని. వాళ్ళ ఆవిడికి మెంటలు వచ్చింది. సరే ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, డబ్బంతా అయిపోయింది. చివరికి ఇండ్ల రామసుబ్బారెడ్డి విజయవాడలో మానసిక వైద్యుడు, మనకి చుట్టుపక్కల మెయిన్ మానసిక వైద్యుడు అంటే ఇండ్ల రామసుబ్బారెడ్డి సీనియర్. ఆయన దగ్గరికి తీసుకెళ్తే 2 లక్షలు ఖర్చు పెట్టాక, ఒరే ఇది బాగుపడేటట్లేదు కానీ ఇంటికి తీసుకుపోయి బతికితే ఉంటుంది, సస్తే 2వ పెళ్లి చేసుకోరా అని అంటే 2 లక్షలు తిని చివరికి నన్ను 2వ పెళ్లి చేసుకోమంటావా అని 4 మాటలని పెళ్ళాన్ని తీసుకొచ్చేసాడు. ఇంటికాడ పెట్టుకుని ఏడుస్తూ చచ్చిపోదాం అనుకున్నాడు. ఎవరో అన్నారంట ఎక్కడెక్కడోళ్ళు, ఎదురుముండి వచ్చి మోసయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నారు. రేవు దాటి వచ్చి ఊళ్ళో ఉన్నోడి దగ్గరికి వెళ్ళటానికి ఏమైందిరా అంటే, ఆయన దగ్గరికి వెళ్తాను నా మొహం చల్లలేదు లేరా, నేను చాలాసార్లు ఆయన తిట్టాను, మా ఊరు వచ్చి మతంలో మారుతున్నావు జనాన్ని, ఏ మొహం పెట్టుకెళ్ళి అన్నాడు. ఆడన్నంట ఏ మొహం పెట్టుకెళ్తాలే, ఉన్న మొహం పెట్టుకుని వెళ్తుగాని రా తీసుకొచ్చాడు. మధ్యాహ్నం ఇప్పుడు భోజనం చేస్తుంటే వచ్చాడు. మా ఊరికి ఆయన పెత్తందారు, మళ్ళు మామూలోడు కాదు. ఏం రాంబాబు గారు అన్నా, మొహం దించేశాడు. మొహం అంతా గీతలు, ఈ మెంటలకు వచ్చి బెల్లం కొడుతుందంట మాటికి. ఈ మొహం అంతా గీతలు పడి వాతలు పడిపోయినట్టు అయిపోయింది. ఏంటంటే చెప్పాడు, ఇది పరిస్థితి. ఈ మాత్రానికి ఎందుకు దిగులు పడతావు, నా ఇంటి ఆడబడుసు అనుకుంటా, ఇంట వదిలిపెట్టిపో, ఏసై బాగు చేసే కబురు చేస్తా తీసుకెళ్ళన్న. కాళ్ళు పట్టుకుని ఏడ్చేసాడండి. ఏ తల్లి కన్న బిడ్డవో, ఊరంతా ఒకటే కులం, మా బంధువులు, అవసరానికి అందరూ నన్ను వాడుకున్నాడే, నా పెళ్ళానికి తేడాతో ఒక్కడ నా ఇంటి జోలు రావట్లేదు. ఏ తల్లి కన్న బిడ్డవో, నా ఆడబడుసు అన్నావు పాస్టర్ గారు, నేను కూడా వస్తా ప్రార్థనకి. రావటం కాదు, మా ఆవిడ తగ్గితే మేము బాప్తీసం తీసుకొని చర్చికి 5 సెంట్లు స్థలం ఎత్తన్నాడే, పనిహిమాలినోడు స్థలం ఇవ్వాల, బాగుపడింది కానీ. మా తిట్టకుండా ఊరుకుంటానా? లైవ్లో నేను తిడతా, వాళ్ళు వింటారు ఇంటికాడ కూర్చొని. ఏం చేస్తాడు ఇవ్వనోడు, ఏం చేస్తాడు మరి? ప్రార్థన చేసాం, 3 రోజులు ప్రార్థన పెట్టాం, దేవుడు బాగు చేశాడు, అద్భుతం అయిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు. 1 వారం అండి చర్చికి వచ్చి 5 పాటలు రాశాడంట. ఈ కవుల గురించి వచ్చి ఆడు గుర్తొచ్చాడు నాకు. పేరు కొక్కిలిగడ్డ రాంబాబు, బాప్తీసం ఇచ్చి సాలమన్ రాజు అని పెట్టా. ఆదివారం నేను ఆరాధనకి వెళ్తాను, మిగతా రోజులు ఇంతగే ఏదో పక్కన ప్రసంగం చేయాలి, వాక్యం చెప్పాలి, ఇది నా పని. మా సంఘ పెద్ద అన్నాడు, కోమటైన ఉన్నాడు అన్నాక ఆయనే మా సంఘ పెద్ద. అయ్యగారండి రాంబాబు పాటలు రాశాడంట, నీ ప్రసంగానికి ముందు పాడతానంటున్నాడు అన్నాడు. అరే నిన్నగాక మొన్నే వచ్చాడు, అప్పుడే పాటలు రాశాడంటే, ఏమో రాశాడంట, ఒక్కొక్క పాట 5 వచనాలు రాశాడంట. సరే వద్దంటే ఇంకో సంఘానికి పోతాడు, అదొక భయం. పూర్వం ఇట్లా ఉండేది కాదు, పాదిరి గారు తిట్టినా చర్చికి గోళ్ళ బట్టుకు ఏలాడేవాడు బల్లుల్లాగా. ఇప్పుడు అట్టగా నువ్వు కాకపోతే ఇంకోడు, ఆడు కాకపోతే ఇంకోడు. అవసరమైతే నల్లజర్రలో ఈ దేవరపల్లిలో ఉన్న చర్చిని మొత్తం తిరిగేవాళ్ళు కూడా ఉంటారు. అవసరమైతే సీనియర్లు ఉంటారు కొంతమంది. అన్ని చర్చిలు అయిపోయి ఇంకెవరినన్నా మనమే చేద్దాం పాదిరిని చూస్తూ ఉంటారు వాళ్ళు. వద్దంటే పోతాడేమోనని సరిలే పాడన్నా. ఆడు పాట రాశాడండి, 12 స్తంభాల బందిట్లో ఉయ్యాల పడుకున్న యేసయ్య లెగవా. యేసయ్య మీద పాట. 12 స్తంభాల బందిట్లో ఉయ్యాల పడుకున్న యేసయ్య లెగవా, లెగవా యేసయ్య లెగవా, మా అయ్య లెగవా, మా ప్రభువ లెగవా. ఇది పల్లవి. మరి పనికి మాలినాడా, 4 స్తంభాలు కట్టి ఊగిచ్చే వాళ్ళతో అయితే మేము శస్త్రం చెప్పలేక ఆ బ్యాచ్ ఉంది ఒకటి. నువ్వు ఏకంగా 12 స్తంభాలు కట్టేవారంటే లేదయ్య గారు, ఇది ఇంతకుముందు నేను ఐపుసామాల 5 సార్లు వేసాను. ఈ పాట అంతా సాంబయ్య మీద ఉంది. సాంబయ్య అన్న చోటల్లో ఏసైని పెట్టాడంటే వీడు. పాట అంతా అదే, పాట అంతా అదే. వీడు చేసిన పని ఏంటంటే సాంబయ్య అన్న చోట ఇట్లాంటి పనికి మాలిన పాట వదిలిపోను. అయ్యా 5 వచనాలు రాశాను, 1 వచనం అన్న పాడతాను. సరే కాదండి 5 సెంట్లు ఇస్తానప్పటికి వాళ్ళ పని ఇస్తాడేమోనని సరే ఒక వచనం పాడన్నా. ఆ వచనం ఏమో రాశాడు, మొదటి వచనం ఇది, బాప్తీసం ఇచ్చావు, ద్రాక్షారసం ఇచ్చావు, రొట్టె ముక్క ఇవ్వంగా లెగవా. ఆయన బాప్తీసం ఇచ్చావు, ద్రాక్షారసం ఇచ్చావు, రొట్టె ముక్క ఇవ్వంగా లెగవా, లెగవా యేసయ్య లెగవా, మా అయ్య లెగవా, మా ప్రభువ లెగవా. ఇది పాట. ఇట్లాంటి పైచ్యం పాటలు రాసే కవులు బొచ్చుడు మంది ఉన్నారు. ఎందుకు? ఎవరంతా అవరం లేని వాటి ఇంటి నిండా సయ్యి సారం లేని కూడా సట్టి నిండా అని. ఎవడి కోసం? ఈ సవాలుతో కూడిన పాట ఏంటో తెలుసా? పరిశుద్ధ 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 ప్రభువా పాడాలి. ఊళ్ళో వాళ్ళు అనుకో థామస్ గారు పెళ్లి చేస్తున్నాడని, వారాతులైన
పాట రాయలే ఎవడి మీద. ఎందుకో తెలుసా? ఎవడు కాదు ఎవడు కాడు ఆరుదొడ్లో తిన్నోడు, కోకలు లాగినోడు, లంగాలు లాగి పీకినోడు తప్ప పరిశుద్ధుడు లేడు. ప్రపంచాన్ని పాపం నుంచి విమోచించే ఏకైక పరిశుద్ధుడు నా యేసయ్య ఒక్కడే. అందుకే ఆయన గురించి రాశారు. ఆవిడ గురించి రాయలేరు. రాయడానికి గట్స్ కావాలి. ఆయన స్ఫటికము తెల్లనిది, నా యేసయ్య పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ రక్తం నాలాంటి దౌర్భాగ్యులను కడిగి మీలాంటి పరిశుద్ధుల ముందు నుంచోబెట్టి 4 మాటలు మీతో పంచుకునే భాగ్యం కలిగించింది ఆయన రక్తం. నేను ఒక దౌర్భాగ్యుణ్ణి, కమ్యూనిస్టుగా అరాచకాలు, గొడవలు, రౌడీజం అన్నీ చేసి అవి చెప్తే ఉపయోగం లేదని చెప్పట్లే. యేసయ్య కనికరించగా ఆయన రక్త ప్రోక్షణలో పునీతమైన ఓ దౌర్భాగ్యుడే మీతో నుంచి మాట్లాడేది. ఎంత గొప్ప దేవుడు ఆయన. స్ఫటికము తెల్లనిది యేసయ్య, స్ఫటికము మలినము లేనిది. చెప్పండి, ఏం లేదు స్ఫటికంలో మలినం లేదు. నా యేసయ్యలో కల్ముషం లేదు. ఒకడు గడ్డపు ప్రక్కలు పెరిగాడు, ఒకడు ముఖాన ఉమ్మూసాడు, రుమాలు పరిచి గుద్ది ప్రవచించమన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు చేతికి చిదే కత్తి యుద్ధం చేయని హేళన చేశారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన వీపును నాగలి చాళ్ళుగా దున్నేసింది. అయినా సరే నా యేసయ్యలో కల్మషం లేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, క్షమించు అన్న యేసయ్య ఆ నిష్కపటమైన నిష్కల్ముషమైన మనస్తత్వం. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆ రోజుల్లో యూదుల్లో ఒక వర్గం, యేసు ప్రభువును అంగీకరించని ఒక వర్గం, యేసు ప్రభువుదే పరిశుద్ధ రక్తం అయితే, పరిశుద్ధ రక్తమై మన పాపాలు కడిగేదైతే, యేసు ప్రభు కంటే పాత నిబంధనలో హేబేలు ఉన్నాడు, ఏ పాపం చేయలేదు, నీతిమంతుడు, విశ్వాసవీరుడు, పరిశుద్ధుడు, హేబేలు రక్తం కూడా మనల్ని కడిగేసుద్ది అని ఒక వాదన తెచ్చారంట. పౌలు దగ్గరికి వచ్చింది ఈ సంగతి. అయ్యో, ఇలా అనుకుంటున్నారా అని హెబ్రీ పత్రికలో రాశాడు. ఒరే పిచ్చోళ్ళారా, ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు మనం? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికిన ఆయన ప్రోక్షణ రక్తానికి వచ్చాం. హేబేలు రక్తం కంటే యేసయ్య రక్తమే శ్రేష్టమైనది డిక్లేర్ చేశాడు. ఎట్లా? యేసయ్యకి పెళ్లి లేదు, హేబేలుకి పెళ్లి లేదు. యేసయ్యలో పాపం లేదు, హేబేలులో పాపం లేదు. కాబట్టి యేసయ్య రక్తం, హేబేలు రక్తం ఒకటే అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా చాలామంది యేసు ప్రభు ఒకడే కాదు, అదిగో వీళ్ళందరూ, వీళ్ళతో పాటు ఆయన కూడా ఒకటే. వీళ్ళు అంతా ఒకటేలే. ఆల్ రోడ్స్ లీడ్ రోమ్ అనే సెంటెన్స్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ రాంగ్. ప్రియమైన దేవుని సంగమా, హేబేలు రక్తానికి యేసు రక్తానికి ఉన్న వ్యత్యాసం చెప్తాను నేను ఇప్పుడు. హేబేలు చచ్చిపోయాడు, కయ్యూను చంపేశాడు, హేబేలు చచ్చిపోయాడు. రక్తం కేకలేస్తుందట, దేవా, యేసయ్యా, యెహోవా, దేవా, దేవా అరుస్తుంటే దిగొచ్చాడు దేవుడు. ఎందుకే అట మరుగుతావు, ఏమైంది నీకు, ఏమైందంటావా? దుర్మార్గుడు, మా అన్నయ్య అర్ధంతరంగా నా మీద పడి నిండు జీవితాన్ని నాశనం చేశాడు దేవుడా. హేబేలు ఎడమక, చస్తే చచ్చావు, రా తీసుకెళ్తా పరదేశికి. రాను. అరే, పరదేశికి రానంటే ఏందయ్యా? ఈ లోకంలో పాపం మొదలైంది, నువ్వు వచ్చేసేయి, పరదేశంలో ప్రశాంతంగా ఉంది. లేదు, మరి ఏం చేయమంటావు? నన్ను చంపి వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు, అయితే ఏం చేయమంట? ఆడు నాశనం అయిపోవాలి. ఎవరు? కయ్యను. ఆడు నాశనం అయితే తప్ప నా కడుపు మంట చల్లారదు, నా కళ్ళు చల్లారు. ఇంత మంచివాడు ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. ఆడు నాశనం అయిపోవాలా, అది నేను కళ్ళారా? హేబేలు రక్తంలో ప్రతీకారం ఉందండి, కల్మషం ఉంది. నాశనం చేయండి గోల పడలేక కయ్యన్ని పిలిచి ముఖాన్ని చెట్టు కుర్తేసి దేశ దిమ్మరిపో అన్నాక ఆడు దేశ దిమ్మరై నాశనం అయ్యాక కానీ ఏడు పాపల. అది హేబేలు రక్తం.
మనం కూడా తెల్లగొడ్లు వేసుకుని ప్రతివాడు పరిశుద్ధుడేం కాదు, ఊరికి వేసుకుంటాం అంతే. ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ బోగస్ అనమాట. చాలామంది తెల్లగొడ్ల మాయలో పడి శాస్త్రికి సంఘాలు కూడా వదిలిపెట్టి పోతున్నారు. పోమాకండి, మీ సంఘాల్లో మీరు ఉండండి. తెల్లగొడ్లు ఏం లేదు, మీ పాస్టర్ గారి దగ్గర ఆ దేవుడే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం నా యేసయ్య రక్తం. ఆ రక్తము మనలను పాపము నుండి విమోచించి మనలను పవిత్రులనుగా చేసే నిష్కల్ముషమైన రక్తం. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్న మలినము లేని రాయది. నేను ఒక ఊళ్ళో పెళ్లి చేయడానికి వెళ్ళి వాళ్ళు యాదవరాజులు పంతులు గారితో చేయించుకోవాలి పెళ్ళి అని వాళ్ళ పాస్టర్ని తీసుకొస్తే అప్పుడు అంతకుముందు నన్ను అడిగారు, పెళ్లి చేస్తారంటే చేస్తానన్న. మా అబ్బాయి పెళ్లి చేయాలంటే మీ పాస్టర్ గారు రావాలండి. సచ్చినట్టు వాళ్ళ పాస్టర్ని తీసుకొచ్చాడు. అయ్యా మీరు వస్తే మా సంఘం బలపడితే రండి అంటే అప్పుడు పోయా. పెళ్ళి ఒక అరగంట ఉందనగా పెళ్లి కొడుకు ఉన్న పలంగా ఇరగ తీసుకుపడిపోయాడు. తెల్ల బట్టలు వేసుకొని ఇరగ తీసుకుపడిపోయి నురుక్కక్కుతున్నాడు, కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు. ఆ పెళ్లి కూతురు వాళ్ళు విడిదింట్లో ఏడుస్తున్నారు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇక భోజనాలు పెట్టారని నీళ్ళు ఏడుస్తున్నారు. ఈలోపు కబురు నాకు వచ్చి నేను బయటకు వచ్చా. చూస్తే పెళ్లి కొడుకు కింద పడి అనుకున్నాడు. పక్కనే మంచినీళ్ళ గ్లాసు ఉంటే నీళ్ళు తీసుకొని వాడి మీద చల్లి యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నా, సైతానా ఎవరు నువ్వు? నేను అంకాల దేవర్నే అంటే ఎవరన్నా? ఆ పక్కనవాడు అన్నాడు, మేమండి సంవత్సరం సంబరం చేసి గొర్రెపోతుని ఇస్తామండి, మా కులదైవం. అవునా, మరి ఎందుకు వచ్చా? ఈడు ఈ మతంలో దిగక ముందు ఏటా నా దగ్గరికి వచ్చి గొర్రెపోతుని ఇచ్చేవాడు. ఈడు ఈ మతంలో దిగి నా దగ్గర రావటం, అందుకే నీడి పెళ్లి పెటాకులు చేయడానికి వచ్చా. ఓసి పనికి మాలిందానా? తిన్నన్ని సంవత్సరాలు గొర్రెపోతులు తిన్నా ఒక శుభమ అంటే పెళ్లి చేసుకుంటున్నాడు, సుఖపడడం రాదు అంటే కళ్ళు కుట్టి నీ కల్మషం. ఆడు పెళ్లి చేసుకుంటాడా? నా గొర్రెపోతులు ఇవ్వకుండా పెళ్లి, కాబట్టి ఇది పెళ్ళి కల్మషం. నిజంగానండి, నాకు ఆ పెళ్ళి అయిన తర్వాత ఒక విషయం గుర్తొచ్చింది. యేసయ్యలో కూడా కల్మషం ఉంటే కిందటి ఆదివారం రాలా నీ కాళ్ళు పడిపోవాలంటే ఇక్కడ ఎన్ని కాళ్ళు పడిపోతాయో. పడవలే, కంగారు పడమాకండి, హేతువు లేని శాపం తగలదంట. అర్థం కావడానికి చెప్పాలి, నేను నా బాధ్యత నేను చెప్పాలి. మళ్ళీ వస్తాను ఈ లోపే శాస్తాను తెలవదుగా. దశంభాగం నువ్వు సరిగా నీ నోరు పడిపోద్ది అన్నాడు అనుకో, ఎన్ని నోళ్ళు పడిపోతాయో. ఎందుకని ఈ రెండు సరిగా చేయం, మనం మిగతా అన్ని బాగా చేస్తాం. కానీ దశంభాగం పోయినా రాని అన్నాడు. ఒకవేళ పాదిరి గారు, ప్రభు ఈడు యువపతి పిల్లలు రాని, ప్రభు ఈడు చర్చి కడుతున్నాడు, అయితే ఎందులే రాని. కల్మషం లేదు ఆయనకి. ఆయనకి కల్మషం ఉంటే మనం ఇంత హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు వచ్చి ఇష్టం వచ్చినట్టు పోంగా. ఆలోచన చేయి. స్ఫటికము మలినము లేనిది, ఆయన కల్మషం లేనివాడు. అందుకే హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న స్ఫటికము వంటి బండ యేసు క్రీస్తు. ఇంకా చాలా ఉంది సబ్జెక్టు, ఇక్కడ కాపుతున్నా. ఈ బండను ఎవరైతే పట్టుకుంటారో, నమ్ముకుంటారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే లోపలికి చేర్చుకుంటారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరు ఆయన పాదాలు పట్టుకుంటారో, ఎవరు ఆయన సన్నిధిలోనికి వస్తారో, అట్టి వారు పర్వతములను కుదుళ్ళ సహితముగా బోర్లతో వస్తారట. ఇదేంటి? ఆ చెప్పు వదిలేస్తా. మార్కు సువార్త 5:30 యేసు ప్రభు వారు మార్కు సువార్త 5 గెరాసేనుల దేశానికి వచ్చారు. శాన దెయ్యాలు పట్టి నుండి బాగు చేశాడు. సమాజ మందిర అధికారి అయిన యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. దారి మధ్యలో ఈ సంఘటన. ఇప్పుడు చదువురా 30 వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి తన వస్త్రమును ముట్టినది ఎవరు అని అడుగుతున్నాడు. ఈ సంఘటన చెప్పితే మీకు అర్థం అవుతుంది, వదిలేస్తే వాటికి నేను పోవాలి, మళ్ళీ వరంగల్లో ఉండాలి తెల్లారికల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె బాగా డబ్బు కలిగినటువంటి ఒక స్త్రీ, ధనవంతురాలు. తనకు కలిగినదంతయు తనకు కలిగిన జబ్బు కొరకు వ్యయపరుస్తూ ఉంది. ఏమిటి ఈవిడ జబ్బు? రక్తస్రావ వ్యాధి. రక్తస్రావ వ్యాధి అంటే స్త్రీలకు వచ్చే జబ్బు. ఈ జబ్బు ఆడవాళ్ళకు వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే పగవాళ్ళకు కూడా రాకూడదు అనుకుంటారు. అంత శాపగ్రస్తమైన జబ్బు అది.
ఆ జబ్బొచ్చిన ఆడవాళ్ళు 10 మందిలో కూర్చోలేరు, ఇంట్లో కుటుంబస్తులతో కూడా సంతోషంగా గడపలేరు, మనశ్శాంతిగా ఉండలేరు, పండగలకి పబ్బాలకి పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళలేరు. అదొక భయంకరమైన శాపగ్రస్తమైన జబ్బు. స్రవిస్తున్న రక్తం వాళ్లకు శాంతి లేకుండా చేస్తుంది, మనిషిని బలహీనపరుస్తూ ఎప్పటికో చంపుద్ది అనమాట, ఒకేసారి చంపది ఇది. అటువంటి జబ్బు ఈ అమ్మాయికి వచ్చింది. సో తనకు డబ్బు ఉంది కాబట్టి ఎవరు పెద్ద డాక్టర్ అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదిగో ఆయన ఉన్న చిటికలో బాగు చేస్తాడు అన్నారే తప్ప డబ్బు తినేస్తున్నాడు కానీ జబ్బు పోవట్లేదు. 26వ వచనంలో అనుకుంటూ ఉంటుంది, తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. డబ్బంతా అయిపోతుంది, జబ్బేమో పోవట్లేదు. జబ్బు పోవట్లేదు, డబ్బు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉంది మరింత సంకటం అంటే ఎటు పాలు పోని స్థితి. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఎలుకను పట్టాలనుకో బోను పెడతాం, వట్టి బోను పెడితే ఎలుకలు వస్తాయా? దానికోసం ఉల్లిపాయ పెడతాం. ఉల్లిపాయని చూడంగానే మనం పడుకున్న వెంటనే ఎలుకలు బయటకు వస్తాయి. అబ్బా మా ఇంటి వనరు ఎంత మంచిదో, సరాసరి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళి ఉల్లిపాయను పట్టుకోగానే లింక్ తప్పుకొని డోరు టపా అని పడిపోదు. ఎప్పుడైతే డోరు మోగిందో దీని గుండె గుబేలు అంటది. ఇక బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, బయటికి రాలేదు. సొమ్మల కొరుకుద్ది, అటు గీకుద్ది, ఇటు తిరుగుద్ది. మనకు కూడా మెలకు వచ్చింది అది చేసే గోలకి. అటు ఇటు తిరుగుతుంటే ఉల్లిపాయ చేయతాడు తిరుగు ఉల్లిపాయ నీ మూలంగా ఇందులోకి వచ్చి అనవసరంగా ఉల్లిపాయ తిందామని వచ్చింది, ఉల్లిపాయ తిందాం బయటికి పోదామని ట్రై చేస్తుంది, బయటికి పోలేక ఉల్లిపాయ తినలేక మధ్యలో పడే అవస్థే సంకటం. జబ్బును పోగొట్టుకోలేక డబ్బును దాచుకోలేక మధ్యలో పడే అవస్థే సంకటం. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఏదో గంట సేపు వదిలేస్తాం ముసలోడుగా అనుకున్నాం, చెబుతూనే ఉండాడు గంట తరబడి. లెగిసిపోదామంటే ఏమంటాడని భయంగా ఉందని లేక కూర్చోలేక మీరు పడే బాధ ఉంటుంది, అదే సంకటం. అది అసలు సంకటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరింత సంకటపడగా ఎవరో చెప్పారు యేసయ్య మన ఊరి మీదుగా వెళ్తున్నాడు, ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలు చేసిన గొప్ప దేవుడు, నువ్వు పోతే నీ జీవితం నీ జబ్బు చిటికలా పోద్ది అన్నారు. లేచి వెనక తట్టుని వెళ్ళి ఆ స్ఫటికము వంటి బండను అలా తాకగానే, ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే 12 ఏళ్లుగా స్రవిస్తున్న రక్తధార నిలిచిపోయింది. లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు, నీళ్లను రసముగా మార్చిన దేవుడు. లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు, నీళ్లను రసముగా మార్చిన దేవుడు. శారా గర్భమును తెరచిన దేవుడు, శారా గర్భమును తెరచిన దేవుడు. శాంతిని నీకు పంచే దేవుడు, శాంతిని నీకు పంచే దేవుడు. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో. హల్లెలూయా. అద్భుతాలు చేసే స్ఫటికము వంటి బండ, పర్వతంలాగా పెరిగిపోయిన జబ్బు ఈ స్ఫటికము వంటి బండను పట్టుకోగానే కుదుళ్ళ సహితము బోర్ల పడిపోయింది. అది అప్పుల పర్వతమా, రోగాల పర్వతమా, సమస్యల పర్వతమా, కష్టాల పర్వతమా, ఏ పర్వతమైనా ఈ రాత్రి కూకటి వేళ్లతో పెకలించబడాలి, బోర్ల ద్రోయబడాలని నువ్వు కోరుకుంటే ఈ స్ఫటికము వంటి బండ దగ్గరకు రా. ఒక పూజారి కుటుంబంలో పుట్టిన నా తల్లి మరణ పడక మీద 6 నెలలు మరణ వేదంతో ఉంది. 7 పర్యాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడి ఇచ్చింది. గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. 21 సంవత్సరాలు కార్తీక నోముల్లో వచ్చింది. తనకు కలిగిన జబ్బు నుండి విముక్తి పొందలేక భూత వైద్యులు, డాక్టర్లు, ఆయుర్వేదం, హోమియోపతి, ఆకుపసలు, నాటు మందులు, అన్ని రకాల మందులు వాడిన ఏ మందుకు జబ్బు తగ్గక
భూత వైద్యుల వలన కాక మరణానికి చేరువై శరీరం అడుగు భాగం పుళ్ళుపడి ఇక చద్దామనుకునే సమయంలో ఈ స్ఫటికము వంటి బండే నా తల్లిని బ్రతికించి మా ఊళ్ళో 30 ఏళ్ళు నడిపిస్తే మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లు పడగొట్టి చర్చి కట్టి మా అమ్మగారు మా నాన్నగారు మా ఊరిలో సేవ చేశారు. నా టైం అయిపోయింది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఎక్కడోళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఇంకో అవకాశం ఇస్తే మరిన్ని వివరాలు మళ్ళీ ఎప్పుడైనా చెప్తాలే. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ఎవరు కదలదు, ఉన్న పళంగా. వీలైతే మోకరించండి, లేకపోతే కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. ఈ స్ఫటికము వంటి బండ ప్రభు అయిన క్రీస్తును చూపిస్తూ ఉంది. యేసు క్రీస్తు పరిశుద్ధుడు, యేసు క్రీస్తు పాపము లేని కల్మషం లేని దేవుడు. మానవుల చేత విసర్జించబడినట్లుగా మీకు కనబడుతున్నా పరమందున్న దేవుని చేత ఏర్పరచబడిన వాడై సర్వ మానవ జాతి కొరకు రక్తం కార్చినటువంటి ఆ త్యాగమూర్తి ఈ స్ఫటికము వంటి బండ. ఈ స్ఫటికము వంటి బండని రాత్రి ఎవరు నమ్ముకుంటారో, యేసు క్రీస్తును ఎవరు నమ్ముకుంటారో, ఎవరు స్వీకరిస్తారో, ఎవరు హృదయాలు హత్తుకుంటారో, ఎవరు రక్షణ పొంది బాప్తిస్మం పొంది ఆయన బిడ్డలుగా మార్చబడతారో వారి జీవితాల్లో పర్వతముల వంటి సమస్యలైన కుదుళ్ళ సహితముగా బోర్ల త్రోయగల శక్తిమంతుడైన. ఈ రాత్రి దేవుని వాక్యం నాతో మాట్లాడింది. నా హృదయాన్ని దేవుని మాటలు తాకాయి. ఆ స్ఫటికము బండ యొక్క విలువ నేను గ్రహించాను. ఆ క్రీస్తు నాకు కూడా కావాలి అని చెప్పగలిగితే నీ కుడి చేతిని పైకి చూపించి నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నాకు ఆయన కృప, ఆయన కటాక్షం, ఆయన కనికరం, ఆయన దీవెన నాకు కావాలి అన్నవాళ్ళు ఆ చేతులెత్తిన వారు అలాగ ఒక్క క్షణం లేచి నిలబడితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలోనే చేతులెత్తినటువంటి వాళ్ళు అలాగే లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన మాటలు నీ బిడ్డల జీవితాలలో ప్రభావం చూపించి వారి బ్రతుకుల్లో నీ గొప్ప కార్యాలు జరిగించి స్ఫటికము వంటి బండవైన నీ చెంతకు చేరి నిన్ను పట్టుకొని, నిన్ను నమ్ముకొని, నిన్ను చేర్చుకొని వారి జీవితాల్లో రక్షణ పొంది గొప్ప కార్యాలు చూసే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. చేతులెత్తి నిలబడిన బిడ్డల జీవితాల్లో నీ ఆత్మ కార్యములు జరిగించండి. సేవ చేస్తున్న మీ దాసుని కుటుంబము, సంఘము దీవించండి. వెలపటి ఉండి విన్న వారిని నీ సిలువ తట్టు త్రిప్పుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. థ్యాంక్ యూ.